ఇర్మీయా గ్రంథంలో ఉండి 45వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథంలో ఉండి 45వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోధారాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మీయా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మీయా అతనితో చెప్పినది: బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చాలు, ఈరోజు నా చూడండి 45వ అధ్యాయం విషయం మాత్రమే చూసుకుందాం. విషయం కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక అధ్యాయం మాత్రమే ఈ రోజున నేను చిన్నదైనప్పటికీ ఒక అధ్యాయం మనం ఈరోజు చూసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు చెరగా వెళ్ళిపోయిన తర్వాత, అనగా బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయిన తర్వాత, శేషమైన జనము కూడా ఐగుప్తునకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు అధ్యాయులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇర్మీయా చేసినటువంటి చివరి ప్రసంగంగా గత వారం నేను చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇది యాక్చువల్గా ఇక్కడ 45వ అధ్యాయంలో ఏదైతే విషయం ఉందో ఇది వరుస క్రమాన్ని బట్టి లేదు. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే ఇది సుమారుగా 36 అధ్యాయము లేదా 38 అధ్యాయం మధ్యలో ఆ కాలంలో జరిగినటువంటి మాటగా ఇక్కడ యాక్చువల్గా చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్తారు. ఎందుకంటే 38 అధ్యాయంలో లేదా 36 అధ్యాయంలో అలాగే మనం సుమారు చూసినప్పుడు అక్కడ ఈ బారూక్ అనేటువంటి వ్యక్తి గురించి కూడా అక్కడ మొదటగా మనకి పరిచయం చేయబడతాడు. అక్కడ ఏంటంటే దేవుడు ఇర్మీయా ద్వారా ఏదైతే సెలవిచ్చాడో అవన్నీ కూడా బారూకు ద్వారా మొత్తం అన్ని విషయాలు కూడా దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటని కూడా మొత్తం అన్నీ కూడా రాయించమని దేవుడు అప్పుడు ఇర్మీయాకి చెప్పాడు. ఆ సందర్భంలో మనము బారూకు గురించి ఇక్కడ మనం చూస్తాం. అక్కడ అది చూడండి, ఇక్కడ ఈ 45వ అధ్యాయంలో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ దేవుడు యూదా ప్రజలతో కానీ లేదా వేరే వాళ్ళతో ప్రజలతో మాట్లాడడం కాదు, కానీ బారూకు అనేటువంటి ఈ ఇర్మీయా దగ్గర ఉండి ఇర్మీయాతో పాటుగా ఉండి ఇర్మీయా బోధించిన ప్రతిదీ కూడా రాస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి బారూక్కి దేవుడు కొన్ని విషయాలను దేవుడు తెలియజేస్తాడు. బట్ ఇంకా తెలియజేసాడు అంటే బారూకుతోనే దేవుడు యాక్చువల్గా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఇది ప్రాముఖ్యం. దేవుడు జనరల్గా యూదా జనాంగంతో మాత్రమే మాట్లాడడం కాదు, కానీ అంటే కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మందితో మాట్లాడడం కాదు, కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే దేవుడు వ్యక్తిగతంగా కూడా దేవుడు మనుషులతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఒకవేళ మనం సంఘంగా తీసుకుంటే సంఘం అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి సంఘంతో జనరల్గా మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడట్లేదు, నాతో పర్సనల్గా దేవుడు మాట్లాడుతుందని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఇలా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే దేవుడు మాట్లాడేటప్పుడు కొన్ని వేల మందితో దేవుడు ఒకేసారి మాట్లాడుతూ కూడా ఆ వేల మందిలో ఒక్కడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో కూడా దేవుడు పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడగలుగుతాడు. అది దేవుని యొక్క జ్ఞానము, అది దేవుని యొక్క సామర్థ్యము. అప్పుడు మనుషులంగా కొన్నిసార్లు అలాగే మనం మాట్లాడలేము, కానీ దేవుడు ఎంత గొప్పడు అంటే దేవుడికి ఉన్నటువంటి మేధస్సుని చెప్తున్నాం. దేవుని యొక్క వాక్శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు మాట్లాడేటప్పుడు సమూహముగా ఒక గుంపుతో మాత్రమే జనముతో మాత్రమే మాట్లాడడం కాదు, కానీ దేవుడు ఆ జనములో ఉన్నటువంటి ఒక వ్యక్తితో కూడా దేవుడు చాలా ఈజీగా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సహజంగా అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మనం తీసుకున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ ప్రజలు అందరితో జనరల్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అధ్యాయంలో దేవుడు యూదా జనాంగం అంతటితో దేవుడు మాట్లాడాడు. కానీ ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యేకతను బట్టి దేవుడు మాట్లాడేటువంటి దేవుడు కాబట్టి మన దేవుని యొక్క లక్షణాన్ని బట్టి ఆయన పనిచేసే విధానాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, దేవుడు కొన్ని లక్షల మందితో మాట్లాడాడు కాబట్టి అందులో ఉంటుంటే ఆ వ్యక్తితో దేవుడు పర్సనల్గా మాట్లాడలేదని కాదు. దేవుని యొక్క ప్రసంగం ఉంటే ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుడు మాట్లాడితే అది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ లక్షల మందితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ లక్షల మందిలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక ఆయన కూడా మాట్లాడినప్పుడు తనతోనే దేవుడు మాట్లాడేమో అని కూడా అనిపించేంత లోతుగా, అంత సూటిగా, అంత బాహాటంగా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు నిజంగా సంఘంగా మనం కూడినప్పుడు కూడా ఆ విషయం మనం గ్రహించాలి. మనం ప్రసంగం వినేటప్పుడు మనం అనుకుంటామంటే ఇది నా కోసం కాదు, లేదా జనరల్ నాకు సంబంధించింది కాదు, ఇది సంఘమంతటికి సంబంధించింది అనుకుంటాం. అఫ్కోర్స్ సంఘమంతటికి సంబంధించింది అయినప్పుడు కూడా యాక్చువల్గా దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు నీకు సంఘంతో యాక్చువల్గా సంబంధం లేదు, దేవుడు యాక్చువల్గా నీతో మాట్లాడుతున్నాడు.
దేవుడు యాక్చువల్గా సంఘంతో మాట్లాడుతాను జనరల్గా కొన్నిసార్లు మనం జనరల్గా అంటాం, కానీ దేవుడు యాక్చువల్ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే నీతో మాట్లాడలేదు, ఇప్పుడు అందరిని కలుపుకొని దేవుడు మాట్లాడుతున్నాడు అని కాదు. యాక్చువల్ మనం కొన్నిసార్లు వాడికి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీతో పాటుగా ప్రతి వారితో ఒక వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతానని అర్థం. అంటే దేవుడు అందరితో కలిపి మాట్లాడుతున్నాడు, కానీ జనరల్గా ఆయన నా గురించి వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడలేదని కాదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చూడండి, మనము చర్చకు వచ్చేటప్పుడు వాక్యం వినేటప్పుడు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు యాక్చువల్గా నీతో మాట్లాడతాడు. సంఘంతో దేవుడు ఈరోజు మాట్లాడాడని కాదు, దేవుడు యాక్చువల్గా నీతో మాట్లాడతాడు. అలా ప్రతి వాళ్ళు కూడా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని అందరూ అనుకున్నప్పుడు, టోటల్గా చూసినప్పుడు దేవుడు సంఘంతో మాట్లాడని మనం చెప్తాం. కాబట్టి అందుకని చూడండి, అందుకని మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం సామాన్యం ఉంటాడు, మనిషి కాదు. ఏదో లిమిటెడ్గా మనుషుల్లాగా మాట్లాడడం లేదు, మనుషుల కంటే కొంచెం బెటర్గా మాట్లాడతాడని కాదు. దేవుడు మాట్లాడినట్లుగా ఏ మనిషి కూడా మాట్లాడలేడు. ఇంకా చెప్పాలంటే అసలు ఒక మనిషి గొప్పగా మాట్లాడిన గొప్పగా ప్రసంగం చేసినా సరే యాక్చువల్గా అందులో మనిషి యొక్క గొప్పతనం కాదు, అందులో దేవుని యొక్క గొప్పతనం మనకి కనబడుతుంది. ఎందుకంటే మంటికటం లాంటి ఒక మనిషిని దేవుడు తీసుకొని దేవుడు తన యొక్క వాక్శక్తినిచ్చి ఆ వ్యక్తి ద్వారా దేవుడు యాక్చువల్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా గొప్ప ప్రసంగాలు ఏమైనా గొప్పగా వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా అది వ్యక్తికి గొప్పతనం కాదు, అది మనిషి, అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు అంత గొప్పగా ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు అంత గొప్పగా దేవుడు వాడగలుగుతున్నాడు అంటే అది దేవుని యొక్క గొప్పతనం గుర్తించాలి మనం. అంతే అర్థం ఏంటంటే ఇది ఎందుకు అలా గొప్పతనం గుర్తించాలి. ఒక ప్రసంగం చేసినప్పుడు ప్రసంగికుని ఆ వ్యక్తిని కాకుండా దేవుని ఎందుకు చూడాలన్నానంటే యాక్చువల్గా దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు. ప్రసంగకు మనం నిలబడి మాట్లాడుతాను మీరు అనుకుంటే బహుశా నేను మీ అందరితో బహుశా మాట్లాడతానని ఖచ్చితంగా మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. కానీ ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవుడు ప్రతి వారితో యాక్చువల్గా మాట్లాడుతున్నాడని అర్థం. ప్రతి వారితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్న అర్థం. అలా ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇప్పటివరకు యాక్చువల్గా దేవుడు లక్షల మంది ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, యూదా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. కానీ సడన్గా అక్కడ మనం ఒక అధ్యాయం చూస్తే అధ్యాయం బహుశా చిన్నదై ఉండొచ్చు, కానీ యాక్చువల్గా బారూక్ అనే వ్యక్తితోనే దేవుడు పర్సనల్గా ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని గురించి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. దాని స్పెసిఫిక్గా బైబిల్ మనం చూస్తే ఒక అధ్యాయం స్పెసిఫిక్గా ఒక వ్యక్తి కోసం కేటాయించబడింది. ఇప్పుడు చూడండి, అది ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత, ఈ సందర్భం యొక్క ప్రత్యేకత. అది అధ్యాయం చిన్నదే కావచ్చు, కానీ చాలా ప్రాముఖ్య విషయం అక్కడ దేవుడు బారూక్ కొన్ని విషయాలు దేవుడు అక్కడ నేర్పించాడు. అది చూడండి, ఇక్కడ దేవుడు బారూకుతో కూడా ఇక్కడ మాట్లాడాడని మన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకని దేవుడు ఎందుకు బారూకుతో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో ఆలోచించాలి మనం. ఇప్పుడు చూడండి, దేవుడు యూదా ప్రజల్లో చాలా విషయాలు దేవుడు చూస్తూ వచ్చాడు. వాళ్ళ విగ్రహారాధన పాపం ఇంకా చాలా విషయాలు దేవుడు చూస్తూ వచ్చాడు. వాటన్నిటి మధ్యలో యాక్చువల్గా దేవుడు బారూక్ అనే వ్యక్తి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, బారూక్ అనే వ్యక్తి గురించి కూడా దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, అది దేవుని యొక్క ప్రత్యేకత అంటున్నాను. అంటే లక్షల మందితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యూదా ప్రజల యొక్క విగ్రహారాధన గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాను కాదు. దేవుడు యూదా ప్రజల యొక్క విగ్రహారాధన దేవుడు చూస్తున్నప్పుడు కూడా అదే టైంలో ఈ బారూక్ అనే వ్యక్తి దాన్ని రాస్తున్నప్పుడు కూడా బారూక్ అనే వ్యక్తిని గురించి కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించి కూడా కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాలనే విషయం దేవునికి అర్థమయ్యి దేవుడు ఈ వ్యక్తితో కూడా పర్సనల్గా దేవుడు మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. అందుకని అధ్యాయము చిన్నదైనప్పుడు కూడా చాలా చాలా ప్రత్యేకమైన, సింపుల్గా ఒక్క బేసిక్గా చూసుకుంటే ఒక వచనం ఆ వ్యక్తి గురించి ఉంది, కానీ అది ఆ వ్యక్తి కాదు, అది యాక్చువల్గా మనకు కూడా ఈ రోజుల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం అక్కడ మనకు ఉంది. అందుకని చూద్దాం, చూడండి ఒకసారి నెక్స్ట్ వచనం కూడా చదువుకుందాం మనం. 3వ వచనం చదవండి. 3వ వచనం. నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 3వ వచనం మనం చూస్తే ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బారూక్ అనుకుంటున్నాడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనసులో బారూక్ అనుకుంటున్నాడు అట. ఏమనంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు ఈ 2వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లైన్లో నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమనంటే కట్టకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. ఇక్కడ గమనించండి, మరలా నేను రిపీట్ చేస్తాను. చూడండి, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బారూక్ అనే వ్యక్తి యెర్మీయా చెప్పిన ప్రతితో రాస్తూ వస్తున్నప్పుడు కూడా ఆ బారూక్ లోపల ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏదో ఒకటి ఆయనకి మనసులో కొన్ని విషయాలు అనిపించినాయి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, బారూక్ నువ్వు ఇలాగ అనుకుంటున్నావు కదా, సరే నువ్వు ఇలాగని అనుకుంటున్నావు. ఇక్కడ చూడండి, యాక్చువల్ ఇక్కడ బారూక్ బయటకు అనలేదు, యాక్చువల్గా నోరు తెరిచి బయటకంటే బహుశా అది యూదా ప్రజలకో లేదంటే యెర్మీయాకో తెలిసి ఉండేది. అది
కానీ ఇక్కడ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా దేవుడు హృదయాలు పరిశీలించేవాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ బారూకు బయటకు అన్నడం లేదు, లోపల అనుకుంటున్నాడట. ఇప్పుడు చూడండి, లోపల తను ఏమనుకుంటున్నాడో అది కూడా దేవుడికి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు చూడండి, బయటికి మనం నార్మల్గా ఏంటంటే మనం మాట్లాడితే మనిషికి అర్థమవుతుంది మనం ఏమనుకున్నాం అన్నటువంటిది. అది మంచిదైతే మంచిగానే, లేదంటే చెడ్డదైతే చెడ్డగానే, బహుశా మన గురించి ఏదో ఒక అభిప్రాయము మనం మాట్లాడినప్పుడు మనం మాట్లాడిన మాటను బట్టి కలుగుతుంది. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రము దేవుడు నువ్వేదో చేస్తే, నువ్వేదో మాట్లాడితేనే దేవుడికి నువ్వేంటో తెలుస్తుందని కాదు. యాక్చువల్గా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు కేవలము నువ్వు నోరు చేసి మాట్లాడితేనే ఆయనకి అర్థమవుతుందని కాదు. నువ్వు నోరు చేసి మాట్లాడకుండా కూడా నువ్వు లోపల ఏమనుకుంటూ ఉన్నా సరే అది కూడా యాక్చువల్గా దేవునికి అర్థమైపోద్ది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, దేవునికి నువ్వు నోరు తెరిచి మాట్లాడినా లేదా నువ్వు నోటి మాటకు రానికుండా లోపల అనుకున్నా సరే రెండూ దేవునికి ఒకటే. బేసిక్ పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే దేవునికి నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా తెలుసు అనుకుంటాం. కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఎంత స్పష్టంగా తెలుస్తుందో దేవునికి, నువ్వు హృదయంలో అనుకున్నా సరే దేవునికి అది కూడా చాలా చాలా స్పష్టంగానే దేవునికి తెలుస్తుంది. నువ్వు హృదయం అనుకున్నప్పుడు బేసిక్ అది కూడా నీ హృదయము నోరు తెరిచి మాట్లాడినట్టే. దేవునికి అంత స్పష్టంగా దేవునికి కనబడుతుంది. మన ప్రతి ఆలోచన దేవునికి యాక్చువల్గా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బారూక్ అనే వ్యక్తి కొన్ని అనుకుంటున్నాడని హృదయంలో అనుకుంటున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే కట్టకట అంటే పూర్వకంగా చెప్పండి, అయ్యో తన గురించి తనకు చాలా బాధ కలుగుతుంది, తన గురించి తన జీవితం గురించి తనకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పరితాపమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు అనమాట పాపం. అని ఏమన్నాడంటే యాక్చువల్ చూడండి, అక్కడ ఆయన అంటూ ఏమన్నాడంటే ఒకసారి చూడండి, మరలా నేను చదువుతాను చూడండి. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలగజేస్తున్నాడు. ఆల్రెడీ నేను నొప్పితో ఉన్నాను అంటే మానసికంగా, బహుశా ఆయన ఏదో భౌతికమైన కాకపోవచ్చు, ఖచ్చితంగా మానసికమైనటువంటిది. లోపల ఏదో ఆయనకు ఒక నొప్పి, ఏదో బాధ ఉంది. బాధతో పాటు ఇప్పుడు నొప్పి కూడా యాడ్ అయింది దానికి. నొప్పి బాధ రెండూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అంటే ఒక రకంగా ఎందుకని అంటే యాక్చువల్గా చూడండి, అక్కడ ఈ బారూకు యొక్క స్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. బారూకు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? బారూకు అంటే ఇర్మియా అంటే ప్రవక్త దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా అనేటువంటి ప్రవక్త యొక్క స్థితి యాక్చువల్గా అంటే మనం ఆలోచిస్తే బారూకు యొక్క స్థితి అంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇర్మియా యొక్క స్థితి ఎలాంటిది అంటే, ఇర్మియా నోరు తెరిచి ప్రసంగం చేయడానికి రెడీ అయినప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఆ ప్రసంగం యాక్చువల్గా ఎవరికి నచ్చదు ఆ విషయం. ఇర్మియా ప్రసంగం చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ఇర్మియాకు కూడా తెలిసి ఏంటంటే, నేను ఇది చెప్తాను కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ మాట ఎవరు వినరు, ఎవరికి ఈ మాట యాక్చువల్గా నచ్చదు అనే విషయం ఇర్మియాకు కూడా తెలుసు. ఇప్పుడు చూడండి, అంటే దాన్ని బట్టి చూసుకుంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, ఇర్మియా అంటే ప్రవక్త ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రవక్త ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలు లేదా యూదా ప్రజలు జీవిస్తున్న ఆ టైంలో ఇర్మియా అటువంటి వ్యక్తి ప్రవక్త పెద్ద చాలా ఫేమస్ అయినటువంటి ప్రవక్త ఏమీ కాదు. ఆ రోజుల్లో ఇర్మియా అటువంటి వ్యక్తి అంత ఫేమస్ అయిన వ్యక్తి కాదు. ఇర్మియా గురించి ఎవరు కూడా మంచిగా మాట్లాడుకుంది లేదు. ఆ టైంలో ఇర్మియా గురించి గొప్పగా మాట్లాడుకుంది ఏమీ లేదు. ఇర్మియా చేసిన ప్రసంగాల గురించి చాలా మంచిగా చెప్పాడు అని కానీ, లేదా ఇర్మియా ప్రసంగం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని కానీ, ఇర్మియా యొక్క ప్రసంగాల గురించి పాజిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళు ఒక్కరు లేరు. ఓ రకంగా చెప్పాలంటే యాక్చువల్గా అందరికంటే ఓ రకంగా అల్పమైనటువంటి స్థితిలోనే ఇర్మియా ఉన్నాడని చెప్పచ్చు. ఓ రకంగా నేను ఇర్మియా గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇర్మియా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ రోజు ఇర్మియా పెద్ద ఫేమస్ ఏమి కాదు. ఫేమస్ కాదని చెప్తున్నప్పుడు మనుష్యుల మధ్యన అని చెప్పేది, దేవుని దృష్టిలో అనట్లేదు నేను, మనుషులకు సంబంధించి చూసుకుంటే, మనుషుల యొక్క కన్నుల దృష్టిలో చూసుకుంటే, మనుషుల మధ్యన చూసుకుంటే ఇర్మియా అంత ప్రాముఖ్యమైన వ్యక్తం కాదు. ఇర్మియాకి యాక్చువల్గా యూదా ప్రాంతంలో అంత ప్రాముఖ్యత ఏమీ లేదు. వరం చెప్పడం ఇర్మియాని ఎవరు కూడా ప్రవక్తలాగా గుర్తించట్లేదు చాలా సందర్భాల్లో. ఇర్మియాని చూడండి, నేచురల్గా చూసుకుంటే మనం ఇంతవరకు చూడండి 45 అధ్యాయాలకు మనం చూసాం. కానీ నార్మల్గా ఇర్మియా అనేటువంటి ఒక వ్యక్తి నిజమైనటువంటి ప్రవక్త అని గుర్తించినటువంటి వాళ్ళు వేల మీద లెక్క పెట్టచ్చు. ఒకరిద్దరు ముగ్గురు తప్ప అసలు మొత్తం ఇన్ని అధ్యాయాలు ఒక్కరు కూడా మనకు పెద్ద కనబడరు. ఒక రకంగా చెప్పండి, అంటే ఇర్మియా పెద్ద ఫేమస్ అయిన వ్యక్తి ఏమీ కాదు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర ఈయన ఇప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈయన రాస్తున్నాడు. ఈయన స్వయంగా ఇర్మియా నేను ప్రవక్తని చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దేవుడు నాకే మాట చెప్పాడని ప్రజలు చెప్తుంటేనే ప్రజలు అసలు ఇర్మియాకి మాట అనట్లేదు. ఇప్పుడు అలాంటప్పుడు చూడండి, ఇర్మియా చెప్పినటువంటి ప్రసంగాన్ని రాస్తున్నాడు. ఈయన రాసినప్పుడు ఈయనకి స్థితి అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన అనుకుంటున్నాడట మనసులో, ఏమని అనుకుంటున్నాడంటే, దేవుడు నాకు బాధనిచ్చాడు, దేవుడు నాకు నొప్పిని రెండు ఇచ్చాడు అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఈయనేమి రాయాల్సి వస్తుందంటే ఇర్మియా చెప్పిన ప్రతిదీ రాయాల్సి వస్తుంది. ఇర్మియా చెప్పిన ప్రతిదీ రాస్తున్నాడు కానీ రాసే విషయము అంత ప్రాముఖ్యమైన విషయమేమి కాదు. అది రాస్తున్నాడు కానీ రాబోతున్న తరాల్లో చదువుకోవడానికి అందులో గొప్ప విషయాలు అందులో పెద్దగా ఏమీ లేవు. అందులో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలేమీ అందులో లేవు పెద్దగా.
అందులో ఎంతసేపు నెగిటివ్గానే రాయాల్సి వచ్చింది. ఎంతసేపు తీర్పు గురించే, ఎంతసేపు శ్రమల గురించే, ఎంతసేపు మరణముల గురించే, ఎంత భయంకరంగా పట్టణం పాడైపోతుంది దాని గురించే రాయాల్సి వస్తుంది ఇక్కడ ఈ బారూక్ అనే వ్యక్తి. సో కాబట్టి రాస్తున్నప్పుడు అది బహుశా బారూక్ కూడా చాలా బాధను కలిగించింది ఖచ్చితంగా. ఎందుకంటే యాక్చువల్గా ఎరిమ్యా అలా ప్రసంగం చేసిన యాక్చువల్గా చెప్పుకోలేము. నిజంగా ఎరిమ్యాకి యాక్చువల్గా ఆ ప్రసంగం చాలా బాధనే ఇస్తుంది. ఎందుకు బాధన వస్తుంది అంటే అది దేవుని యొక్క వాక్యం అని ఎరిమ్యా నమ్మాడు. అది దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అని నమ్మాడు కాబట్టి అది చెప్తున్నాడు. అది చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలాగో వింటలేదు కాబట్టి ఎరిమ్యాకి ఏం తెలుసు అంటే నిజంగా దేవుడు మాట్లాడాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నిజంగా ఎరిమ్యా కనుక చెప్పుకుంటుంటే వాళ్ళు వినకపోతే ఎరిమ్యాకి బాధ అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు చూడండి, నిజంగా కనుక అది ఎరిమ్యాకి అనిపించింది చెప్పాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, మనుషులకి మనం కొన్ని చెప్తాం, వాళ్ళు అనిపోతే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది, సుఖం అనిపిస్తుంది, మన హృదయం కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అదే మనకు చాలా సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక బోధకుడు లేచి అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం అని నమ్మి దేవుడు చెప్పమని చెప్పి నమ్మి ఆ విషయం చెప్పినప్పుడు ప్రజలు వెళ్ళలేదు అనుకోండి, ఖచ్చితంగా అది ఎరిమ్యాకి ఇంకా బాధని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో తాను హృదయంలో వచ్చినటువంటి చెప్తున్నటువంటి మాట కాదు అది నిజంగానే దేవుని యొక్క స్వరం అన్న విషయము తనకి తెలుసు, కానీ మనుషులకు ఆ విషయం అర్థం కావట్లేదు, చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు, ఇంత ప్రాముఖ్య విషయాన్ని వాళ్ళు సరిగ్గా దానికి విలువ ఇవ్వట్లేదు, దాన్ని గౌరవించి దాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా బోధించే వ్యక్తి ఖచ్చితంగా బాధ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించి ఎరిమ్యాకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అలాంటి ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎందుకు బాధ ఉంటుంది? కేవలం ప్రజల యొక్క స్థితిని బట్టి మాత్రమే కాదు, ఆ తీర్పులో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అనే బాధ కాదు ఇక్కడ. బాధ ఎందుకంటే ఇది నిజంగా దేవుడు చెప్తున్నాడు విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరిమ్యాకి తెలుసు, ఆయన చెప్పకముందు ఆయన తెలుసు ఇది దేవుని యొక్క స్వరం అని తెలుసు. మరి ఇంత ప్రాముఖ్యమైన విషయము దేవుడు చెప్తున్నప్పుడు ఈ ప్రజలు ఏంటి, ఒక మనిషి మాటలు లెక్క చేసినట్టు కూడా కనీసం లెక్క చేయట్లేదు ఏంటి అని కూడా ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అది మనుషులకు అర్థము కావట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఎరిమ్యాకి బాధ ఉంటుంది. ఇప్పుడు ఎరిమ్యాకి యాక్చువల్గా బాధ ఉంటే మనకు అర్థమవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎరిమ్యా ప్రసంగం చేస్తుంటే కూర్చొని రాసేటువంటి వ్యక్తికి బారూక్ కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకని ఎంతసేపు తీర్పు గురించే, బహుశా పెద్దాక తీర్పు రాయాల్సి వస్తుందని బాధో, లేదంటే తన సొంత ప్రజలకి ఇలాంటి గతి పడుతుందనే బాధో తెలియదు. కానీ ఆయన కొంచెం ప్రాబ్లమ్స్లో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు దాంతో ఇప్పుడు బాధ ఇప్పుడు ఏం చెప్తాను సడన్గా, ఇప్పుడు ఏం చెప్తాను బాధ ఇంకొంచెం ఎక్కువైపోయిందంట ఆయనకి. ఇప్పుడు బాధ సడన్గా కొంచెం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి, ఎందుకు అది చెప్తున్నా ఆలోచించాలి. సిచ్యువేషన్స్ ఆల్రెడీ చాలా బ్యాడ్గా ఉన్నాయి, వర్స్ట్గా ఉన్నాయి, కాబట్టి అది కొంచెం ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. కానీ దానితో ఇప్పుడు బాధ ఇంకా అధికంగా అయ్యిందని చెప్తున్నాడు ఇక్కడ ఆయన అనుకుంటున్నాడంట అని ఇక్కడ బారూక్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ బట్టి బాధ ఉంటే ఓకే, మళ్ళీ దాంతోపాటు ఇంకా అడిషనల్గా బాధ, అధికమైన బాధ ఎందుకు వచ్చింది ఇక్కడ బారూక్కి, అది మనం ఆలోచించాలి. ఎందుకంటే అదే ప్రాముఖ్యం, దాన్ని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని అన్నాడంటే, దేవుడు నేను చదువుతాను చూడండి, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. దేవుడు నాకు దుఃఖమును కలుగజేసి ఉన్నాడు అంటూ చూడండి, మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. అక్కడ ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమనంటే, నేను కట్టిన దానినే పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వెంటనే ఏమన్నా తెలుసా, దేవుడు అంటున్నాడు, బారూకు విషయం నువ్వు ఎలా అనుకుంటున్నావు కదా, నీకు బాధ ఆల్రెడీ నా బాధలు ఉన్నా, నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది, నాకు దేవుడు ఎక్కువ దుఃఖాన్ని కలుగజేశాడు నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్తాను చూడండి, నేను ఏదైతే ఇప్పుడు నేను పెళ్ళగిస్తున్నానో, నేను పెళ్ళగించేటువంటిది ఏదైతే పెళ్ళగిస్తున్నానో అది నేను నాటినటువంటి దాన్ని పెళ్ళగిస్తున్నాను. ఏదైతే నేను ఒకప్పుడు కట్టానో, నేను కట్టిన దాన్ని నేను పడగొడుతున్నాను దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక రకంగా బేసిక్గా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను కార్యం చేస్తున్నానని బహుశా నువ్వు రాస్తున్నటువంటి నీకు కొంత బాధ కలుగుతుండొచ్చేమో, కానీ యాక్చువల్గా అధిక బాధ ఎందుకైందో నేను తర్వాత చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఉండే బాధ గురించి చెప్తున్నాను. నేను ఆ బాధ నీకు ఎందుకు ఉందంటే నువ్వు వేరేగా అనుకుంటున్నావు, నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్గా నీకు లేదు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, యూదా ప్రజల విషయంలో కానీ యెరూషలేము పట్టణ ప్రజల విషయంలోనే కానీ ఏదైతే జరుగుతూ వస్తుందో అది నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, నేను చేసేది కొత్తగా నేను ఏదో చేస్తున్నాను కాదు, నేను నాటిన దాన్ని నేను పీకుతున్నాను, నేను కట్టిన దాన్ని నేను పడగొడుతున్నాను అని బేసి దేవుడు ఏం చెప్తానంటే, ఓ రకంగా బారూకు నువ్వెందుకు అంత ఎక్కువ బాధపడిపోతున్నావు, నేను కట్టిన దాన్ని నేను పీకుతున్నాను, నేను కట్టిన దాన్ని నేను పడగొడుతున్నాను, నేను నాటిన దాన్ని నేను పీకేస్తున్నాను, దాని మీద సర్వహక్కులు నాకే ఉన్నాయి. ఎవరో కట్టుకుంటే నేను వచ్చి దాన్ని పీకేయట్లేదు, నేను పడగొట్టట్లేదు, ఎవరో నాటిన తీసుకొచ్చి నేనేం పీకేయట్లేదు, నేనే దాన్ని కట్టాను, నేనే దాన్ని పడగొడుతున్నాను, నేనే దాన్ని నాటాను, నేనే దాన్ని పీకేస్తున్నాను. అంటే బేసిక్ దేవుని యొక్క మాటలో ఉన్న అర్థం ఏంటంటే,
ఈ యూదా పట్టణం గురించి, యెరూషలేం పట్టణం గురించి, ఇదెంతో గొప్ప పట్టణం ఎలా పాడైపోతుంది అని భవిష్యత్తులో బాధపడుతున్నామో, దానికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది యాక్చువల్గా నేను. దానికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది నేను. అది గొప్ప పట్టణము, అది ఎప్పటి నుంచో అది ఆటోమేటిక్గా దానికి అంతటికి అదే గొప్పతనాన్ని సంపాదించుకుంది. నేను వచ్చి ఇప్పుడు పాడు చేశానని కాదు, నేనే దానికి గొప్పతనం ఇచ్చాను. ఇప్పుడు నేనే దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, మహిమను, ప్రభావాన్ని కూడా నేను ఇప్పుడు దాని నుండి తీసేస్తున్నాను. నేనే దాన్ని నాటాను, ఇప్పుడు నేనే దాన్ని పీకేస్తున్నాను. అంటే బేసిక్గా దేవుని యొక్క మాటల అర్థం ఏంటంటే, అది ఎంత గొప్ప పట్టణం ఇలా పాడైపోయిందని చెప్పేసి బహుశా నువ్వు బాధపడిపోతున్నాయేమో. నువ్వు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా అయిపోయింది ఏంటి పట్టణము, ఇలా పాడైపోయింది ఏంటి, ఈ ప్రజలు ఎలాగ అయిపోయారు నువ్వు అనుకుంటున్నాయేమో. ఈ ప్రజల యొక్క స్థితి ఎంత దారుణంగా మారిపోయిందని నువ్వు అనుకుంటున్నామేమో. యాక్చువల్గా అంత దారుణమైన స్థితి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఒకప్పుడు అలా అంత గొప్పతనం ఉందంటే, గొప్పతనం వాళ్ళకి సంపాదించింది కాదు, అది నేను వాళ్ళకి ఇస్తే ఆ గొప్పతనం వాళ్ళకి అది వచ్చింది. దేవుడి యొక్క మాటలకు అర్థం అదే. నేను నాటాను, ఇప్పుడు నేను పీకేస్తున్నాను. నేను కట్టాను, నేను దాన్ని పడగొడుతుంటే అర్థం ఏంటంటే, ఎంత గొప్ప పట్టణం ఇలా పాడైపోయింది ఏంటని బహుశా నువ్వు తెగ బాధపడిపోతున్నానేమో. యాక్చువల్గా నువ్వు బాగా వెనక్కి వెళ్ళి లోతుగా వెళ్ళి ఆలోచిస్తే, అసలు ఇప్పుడు పాడైపోయి నువ్వు ఆలోచిస్తున్నావు, దానికి అసలు గొప్పతనం ఎలా వచ్చింది నువ్వు ఆలోచించావా? ఆ గొప్పతనం నేను ఇస్తే వచ్చింది, ఇప్పుడు నేను దాన్ని తీసేస్తున్నాను. అదంతా స్థిరంగా ఎలా ఉంది తెలుసు, నేను నాటాను కాబట్టి అది నాటబడింది, ఇప్పుడు నేను దాన్ని పీకేస్తున్నాను. బేసిక్ దేవుడు చెప్తానంటే, అదంతా చేసేదంతా నేనే. దాని గొప్పతనం వచ్చింది నేనే, గొప్పతనం తీసేసేది కూడా యాక్చువల్గా నేనే. వరక చెప్పండి దేవుడు ఏమన్నాడంటే, నా దాని మీద సర్వహక్కులు యాక్చువల్గా నాకే ఉన్నాయి. వరక చెప్పండి దాని మీద సర్వహక్కులు నాకే ఉన్నాయి. నేనేం చేస్తున్నాను యాక్చువల్ నాకు క్లారిటీ ఉంది, నాకు బాగా తెలుసు నేనేం చేస్తున్నాను. నేను హాఫ్ నాలెడ్జ్తో చేయట్లేదు, నాకు తెలియక చేయట్లేదు, తొందరపడి చేయట్లేదు. నేనేం చేస్తాను నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఇంత బాగుండి పట్టణం పాడిపోతుందని ఫీల్ అవుతున్నావు. కానీ యాక్చువల్గా నువ్వు ఓ రకంగా చెప్పండి, దేవుని యొక్క ప్లేస్లో కనుక బారుకుని లేదా మనలో పెట్టుకొని చూస్తే, దాన్ని అంత గొప్పతనం ఇచ్చింది దేవుడు అనుకున్నప్పుడు, యాక్చువల్గా ఓ రకంగా చెప్పాలంటే దాని ఇప్పుడు ఆ గొప్పతనం దేవుడు తీసేస్తున్నప్పుడు, నాటిందే దేవుడు అన్నప్పుడు, దాన్ని పెరికి వేస్తున్నప్పుడు, దాన్ని కట్టిందే దేవుడు అన్నప్పుడు, దాన్ని పడగొడుతున్నప్పుడు చూసేట మనకి ఎంత బాధ అనిపిస్తే, దానికి అంత గొప్పతనం ఇచ్చినటువంటి దేవునికి ఇంకెంత బాధ యాక్చువల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవుడు కనుక అలా పట్టణాన్ని కూల్చేసాడంటే, కట్టబడిన దాన్ని దేవుడు పడగొట్టాడంటే, నాటినటువంటి దాన్ని దేవుడు తీసేసాడంటే, మనం ఏమర్థం చేసుకోవాలంటే, దాన్ని ఖచ్చితంగా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చాలా బలమైన కారణాలు గ్యారంటీగా దేవుని దగ్గర ఉంటాయి. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఎలా పాడైపోయిందని మనం బాధపడుతుంటాం, కానీ దానికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది ఆయన. పాడైపోయిందని ఇప్పుడు ఎందుకు అంటున్నాం, దానికి ఒకప్పుడు అంత గొప్ప ఉండేది కాబట్టి పాడైపోయింది అంటున్నాం. అప్పుడు ఒకప్పుడు అంత గొప్పగా ఉండేదంటే, అంత గొప్పతనాన్ని ఎలా వచ్చింది అంటే, దేవుడు దానికి అది ఇచ్చాడు కాబట్టి దానికి ఒక గొప్పతనం వచ్చింది. అప్పుడు యెరెమీయా నువ్వు ఎందుకు అంత, బారూకు ఎందుకు అంత బాధపడిపోతున్నావు, దానికి గొప్పతనాన్ని నేను ఇచ్చింది నేనే కాబట్టి ఇప్పుడు నేనే దాన్ని తీసేస్తున్నాను. ఒకప్పుడు నాటింది నేనే కాబట్టి ఇప్పుడు నేనే దాన్ని పీకేస్తున్నాను. నువ్వెందుకు అంత ఓవర్, నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు, అంత చేసింది నేనే. అది అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అది నేను కేవలము యూదా పట్టణం గురించి కాదు, నేను ప్రపంచం అంతటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు అదొక ఆశ్చర్యం విషయం తెలుసా. కేవలం ఇది యూదా పట్టణం గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు బారూకు, నేను ప్రపంచం అంతటి గురించి నేను ఈ మాటను చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇక్కడ నాకు యూదా పట్టణం మీద, యెరూషలేం పట్టణం మీద మాత్రమే నాకు సర్వాధికారం ఉంది కాబట్టి నేను నాకు నచ్చినట్టుగా నేను దాన్ని కడతాను, నాకు నచ్చిన నేను పీకేస్తాను కాదు, ప్రపంచం అంతటి మీద నాకు అధికారము ఉంది. దేన్నైనా సరే నేను కట్టగలను, నేను దేన్నైనా సరే నేను కొలదీయగలను, దేనైనా సరే నాటగలను, దేనైనా సరే పెరికి వేయగలుగుతాను. నేను ప్రతి దాని మీద నాకు అధికారము ఉందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు జస్ట్ ఈ పట్టణాన్ని, ఈ ఒక్క రాజ్యం నువ్వు చూస్తున్నామో, ప్రపంచం అంతటి మీద నాకు ఇదే అధికారము ఉంది. కాబట్టి మధ్యలో నువ్వు వచ్చావు, నువ్వు జస్ట్ దాన్ని చూస్తున్నావు అంతే, కానీ నువ్వు చూసే దాన్ని ఇచ్చింది నేను, ఇచ్చినటువంటి వాడిని నేను ఇప్పుడు దానికి అది తీసేస్తున్నాను. నువ్వెందుకు అంత వరి అయిపోతున్నావు దాని గురించి, నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు అన్నాడు దేవుడు అక్కడ. యాక్చువల్గా ఇంకా నిజంగా అధిక బాధ మీద ఇంకా ఎక్కువ బాధ వచ్చింది, పట్టణం పాడైపోతున్నాను కాదు, ఇంకోటి ఉంది. బాధ ఎందుకు వచ్చిందంటే, ఇలాంటి పట్టణం ఇలా పాడైపోతుందని బాధపడుతున్నాడు ఇక్కడ బారూకు. అందుకని దేవుడు అన్నాడు, ఈ పట్టణాన్ని కట్టింది నేను, ఇప్పుడు దీన్ని నేను పాడు చేస్తున్నాను, నాటింది నేను కాబట్టి నేనే దాన్ని ఇప్పుడు పెరికేస్తున్నాను, నువ్వెందుకు అంత వరి అవుతున్నాను దేవుడు చెప్తున్నాడు. మొదటిగా ఆయనకు వచ్చిన బాధ గురించి, అధిక బాధ ఎందుకో మరల కింద దేవుడు చెప్తున్నాడు. చూడండి, అది ఇక్కడ చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా, వెదకవద్దు. చాలు, ఇక్కడ గమనించండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ బారూకు అసలు బాధ ఎందుకో తెలుసా. బాధ ఎందుకంటే అంత గొప్ప పట్టణం పాడైపోయినందుకు బాధ. కానీ ఇప్పుడు ఆ బాధ మీద ఇంకెక్కువ దుఃఖం మీద అంత ఎందుకు కలిగింది తెలిసానికి, ఇక్కడ మనకి దానికి ఆన్సర్ ఇక్కడ ఈ వచనం దొరుకుతుంది. ఎందుకు ఆయనకి అంత బాధ ఇంకెక్కువ ఎందుకు అయ్యింది అంటే, కేవలం పట్టణం పాడైపోతుందని కాదు, పట్టణం పాడైపోయినందుకు బాధ ఉంది. కానీ అధిక బాధ ఎందుకు, అధిక దుఃఖము దేవుడు ఎందుకు కలుగు చేశాడు, ఎందుకు ఆయనకి నెమ్మది ఎందుకు లేదు తెలుసా మీకు. యాక్చువల్ ఒకసారి ఆలోచించండి,
పట్టణం అలా పాడైపోయినప్పుడు యాక్చువల్గా దేవునికి బాధ అనిపించాలి. ఎందుకంటే దాన్ని కట్టింది దేవుడు, దాన్ని నాటింది దేవుడు, కాబట్టి దేవుడు బాధ అనిపించాలి. ఒకవేళ దేవుడు తర్వాత నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేది ఎవరు ఉన్నారంటే ఇర్మియా అని మనం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇర్మియా బాధపడాలి. బహుశా ఇర్మియా బాధపడుతుంటే బహుశా ఇర్మియా బాధపడుతూ ఉండొచ్చేమో. ఖచ్చితంగా ఇర్మియాకి అసలు బాధ లేదని మనం చెప్పలేం. అలాంటి ప్రసంగాలు చేస్తున్నాం, ఖచ్చితంగా ఇర్మియాకి కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రసంగం ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టినే బాధ కాదు, దానికంటే ఎక్కువ బాధ. ఎందుకంటే దీని తర్వాత ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని నెరవేర్పు చూడాల్సి వస్తుంది, చూసారా? దాన్ని బట్టి ఇంకా ఎక్కువ బాధ యాక్చువల్ ఇర్మియాకి ఉంటుంది. ఇప్పుడు ఇర్మియాకి ఆ బాధ ఉందంటే మనకు కొంతవరకు అర్థమవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసు, ఇక్కడ మీరు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బాధ గురించి మాట్లాడేది యాక్చువల్ అనుకోండి. ఆయన ఎంత డిస్టర్బ్ అయిపోయాడు, నాకు నెమ్మదే లేదంటున్నాడు ఆయన. యాక్చువల్గా ఆయన ఎంత డిస్టర్బ్ అయిపోయాడు, నాకు మనసు నాకు నెమ్మదే లేదో రకంగా చెప్పంటే ఆయన కృషించిపోతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడు? బహుశా మనకు అనిపిస్తుంది బయపని చూస్తే ఇర్మియా కంటే బహుశా బారూక్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది మనం. ఎందుకంటే ఇర్మియా కూడా ఎలా మాట్లాడడం, లేదా ఇర్మియాతో దేవుడు ఎలా మాట్లాడడం మనం చూడం. ఇర్మియా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను కట్టింది నేనే, నేను పీకేసేది నేనే కదా అని దేవుడు ఇర్మియాతో ఎప్పుడూ అనలేదు ఆ మాట. కానీ ఇర్మియా దగ్గర పనిచేస్తే బారూక్తో మాట అంటున్నాడు. ఎందుకంటే ఇర్మియా బాధపడిన దానికంటే నేను ఎక్కువ బాధపడుతున్నట్టుగా లోపల ఇంకేంటంటే అనుకుంటున్నట్లుగా దేవుడు గ్రహించాడు. కాబట్టి ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. బాధ అంటే పట్టణాలను బట్టి బాధ అయితే అధిక బాధ ఎందుకు, దుఃఖం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆయన మనస్సులకు నెమ్మది ఎందుకు లేదంటే అక్కడ దేవుడు ఆన్సర్ చేస్తా అంటున్నాడు. చూడండి 5వ వచనం మరొకసారి నేను చదువుతాను. చూడండి అక్కడ ఫస్ట్ లైన్ చదువుతాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెతకవద్దు. చూసారా, ఇక్కడ ఈయనకి బాధ ఎక్కువ ఎందుకైందో తెలుసా? ఇప్పుడు ఆ పట్టణం అలా పాడినప్పుడు ఖచ్చితంగా అందరికీ బాధ ఉంటుంది, అందరికంటే ఎక్కువ దేవుని బాధ ఉంటుంది నన్ను అడిగితే. ఆ తర్వాత ఖచ్చితంగా ఇర్మియాకి ఉంటుంది. బహుశా ఆ తర్వాత ఉంటే బారుకు ఉండొచ్చేమో, బహుశా ఆయన దగ్గరలో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఆయనకి బాధ ఉండొచ్చేమో. కానీ యాక్చువల్ ఒకసారి ఆలోచించండి, ఈయన ఇర్మియా కంటే ఎక్కువ ఎందుకు బాధపడిపోతున్నాడు? ఈయన ఎంత ఎక్కువ డిస్టర్బ్ అయిపోయాడంటే యాక్చువల్గా దేవుడు అక్షరాల ఈయనతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, దేవుడు ఇంత మాట్లాడాల్సి వచ్చింది, అంత డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే అది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు ఇంత మాట్లాడాల్సి వచ్చిందంటే ఇర్మియా కంటే ఎక్కువగా ఈయన చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఈయన అలా ఫీల్ అయిపోవడానికి ఒక కారణం బహుశా పట్టణం పాడైపోతుంది కాబట్టి బాధపడి ఉంటే బహుశా దేవుడు ఆధారకరంగా దేవుడు బహుశా మాట్లాడేవాడేమో, నువ్వు అంత వరి ఏమో వద్దని బహుశా ఏదో మాట్లాడేవాడేమో. కానీ ఎందుకు నేను అంత బాధపడిపోతాను, ఎందుకని అంత నెమ్మది లేకుండా అంతలాగా ఎందుకు డిస్టర్బ్ అయిపోయాడు, ఇర్మియా కంటే ఎక్కువ ఎందుకు డిస్టర్బ్ అయిపోయినా అని ఆలోచన చేస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. అక్కడ చూడండి ఒకసారి 5వ వచనంలో అక్కడ అన్నాడు. చూడండి దేవుడు అంటున్నాడు తెలుసా, నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా అంటున్నాడు. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా. ఇప్పుడు సడన్గా మనకు అనిపిస్తుంది ఆ లైను ఆ పైన ఉన్నట్టు 4 వచనాలకి 5వ వచనానికి పెద్దగా మనకి సింక్ అవుతున్నట్లుగా పొంతనుంటే మనకు అనిపిస్తుంది. యాక్చువల్గా 4 వచనాలు ఒకలాగా వెళ్తుంటే అనిపించింది, 5వ వచనం సడన్గా మనకి సడన్గా వేరేదేదో దేవుడు తీసుకొచ్చా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా వేరేది కాదు. దేవుడు హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఇక్కడ బారూక్ యొక్క హృదయం గురించి, స్థితి గురించి దేవుడికి అర్థమయ్యే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా బారూక్ ఎందుకు అంత ఎక్కువ బాధపడిపోతున్నాడు మీకు తెలుసా? బారూక్ అంత ఎక్కువ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు మీకు తెలుసా? ఒకటి యూదా పట్టణము పాడైపోవడం అనేది ఒకటి, కానీ అది యాక్చువల్గా అది ఇంకా తక్కువ నన్ను అడిగితే. ఎందుకు తనకి నెమ్మది కూడా కోల్పోయేంతలాగా ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాడంటే అక్కడ దేవుడు గ్రహించిన విషయం ఏంటంటే బారూకు ఇర్మియా కింద ఉంటూ బారూక్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తన కొరకు సొంతగా గొప్పవాడిగా మారాలంటే ఒక ఆశ బారూక్కి ఉందట. నీ నిమిత్తం నువ్వు గొప్పవాడిగా మారాలని నీకు కనిపిస్తుందా అంటున్నాడు. వెతుకుచున్నావా అంటున్నాడు దేవుడు. అక్కడ చూడండి దేవుడు అనుకున్నావా అంటలేదు, వెతుకుచున్నావా అంటున్నాడు దేవుడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే బారూక్ అనే వ్యక్తి యాక్చువల్గా ఇర్మియా దగ్గర ఉంటున్నాడు, కానీ ఈయనకు ఉన్నటువంటి ఒక ఆశ అంటే సిన్సియర్ ఇర్మియా దగ్గర పని చేస్తున్నాడు. కానీ ఆయనకున్న ఒక ఆశ ఏంటో తెలుసా? ఎలాగైనా సరే గొప్పవాడు అవ్వాలి. ఇప్పుడు చూడండి, గొప్పవాడు అవ్వాలనుకుంటే యాక్చువల్గా ఇర్మియా లాంటి ప్రవక్త దగ్గర అయితే పనికిరాదు. అది గొప్ప 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 వ్యక్తిగా మారాలనుకుంటే ఇర్మియా లాంటి ప్రవక్త దగ్గర పనికిరాదు. అది ఎక్కడ తెలుసా? ఇర్మియా దగ్గర, ఎలీషా దగ్గర, ఏలియా దగ్గర అనుకోండి రాయడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా యాక్షన్ ఉంటుంది. ఏలియా దగ్గర ఉన్నాడు అనుకోండి చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఆ రాసి చదువుతున్నప్పుడు కూడా అందరూ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని అద్భుతాలు ఉంటాయి ఆ ప్రసంగాల్లో కానీ, ఆ కార్యాల్లో కానీ, అంత చాలా రాడికల్గా ఉంటాయి. ఏలియా దగ్గర కానీ, ఎలీషా దగ్గర కానీ, లేదా వేరే వాళ్ళ దగ్గర కానీ. కానీ ఇర్మియా దగ్గర అలాంటి పెద్ద ఏమేమి లేదు. ఇన్ఫాక్ట్ చెప్పిన అసలు ఈ ఇర్మియా అనేటువంటి ఈయన ప్రవక్తే. కానీ ఇప్పుడు చూడండి, యెషయా ప్రవక్తే, ఏలియా ప్రవక్తే, ఎలీషా ప్రవక్తే, ఇర్మియా కూడా ప్రవక్తే. ఒకసారి అసలు ఇర్మియా ఏ ఒక్క అద్భుతమైన చేశాడు ఇర్మియా? నోట్ చేయడానికి కనీసం బారూక్ అనే వ్యక్తి అద్భుతం జరిగినప్పుడు నేను కూడా పక్కన్నాను, నేను రాశాను అని చెప్పడానికి ఏదన్నా ఉందా? రేపు పుస్తకం నిజంగా ఎవరైనా చదవాలన్నా ఎంత పెద్ద ఎక్సైట్మెంట్ ఏముండదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం యాక్చువల్గా మనం దేవుని కృప మనం తెలుసుకున్నాం, కానీ యాక్చువల్ ఇర్మియా గ్రంథం నార్మల్గా అయితే అసలు ఇందులో పెద్దగా మనకి ఇందులో ఇంట్రెస్టింగ్ అసలు ఇందులో ఏముంది అనిపిస్తుంది మనకి.
కానీ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైంది. కానీ యాక్చువల్ చూసుకుంటే ఎర్మియా గురించి, ఏలియా గురించో, ఎలీషా గురించో, లేదా యెషయా లాంటి ప్రవక్తల గురించి అయితే తెలుసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే చాలా చాలా విషయాలు అక్కడ ఉంటూ ఉంటాయి. ఇక్కడ బేసిక్ అంతా కూడా ఒకే లైన్ మీద అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రజల యొక్క తిరుగుబాటు, ప్రజల విగ్రహారాధన, ప్రజల యొక్క పాపము, మరలా ఎర్మియా వెళ్ళడం, మధ్య ప్రసంగం చేయడం, మరలా వాళ్ళ మాట వినకపోవడం. బేసిక్ ఇదే కాన్సెప్ట్ మొత్తం అన్ని అధ్యాయులంతా కూడా ఇదే ఉంటుంది. ఇదే పెద్ద ఇక్కడ చెప్పుకోవడానికి అంటూ పెద్ద ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేది ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు చూడండి, ఇలాంటి ప్రవక్త దగ్గర ఈయన ఉండి రాయాల్సిన పరిస్థితి ఈయనకి వచ్చింది. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? యాక్చువల్ చెప్పండి, అసలు ఎర్మియానే ఫేమస్ కాదు అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందాక చెప్పండి చూస్తే ఎర్మియా అసలు పెద్ద ఫేమస్సే కాదు. ఇప్పుడు ఎర్మియాకే పబ్లిసిటీ రానప్పుడు, ఎర్మియాకే అంత పేరు ఆ టైంలో రానప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఈ వ్యక్తికి ఎందుకు వస్తుంది? ఎర్మియాకే లేదు అక్కడ గౌరవం, ఈయనకి ఎందుకు వస్తుంది? కానీ ఈయనకి బాధ ఎక్కువ ఎందుకైందో తెలుసా? బహుశా ఈయన ఏం ఆశపడ్డాడంటే, నేను ఎర్మియా దగ్గర ఉంటాను కాబట్టి నాకు చాలా గొప్ప పేరు నాకు కూడా వస్తుంది. ఎర్మియా అంత కాకపోయినా నాకు కూడా ఎంతో కొంత పేరు ప్రఖ్యాతలు నాకు కూడా వస్తాయి. ఎందుకంటే ఎర్మియా దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి, ఎర్మియా ప్రత్యేకం రాస్తున్నాను కాబట్టి నాకు కూడా ఎంతో కొంత పేరు ప్రఖ్యాతలు నాకు కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అలా ఆలోచన మొదలుపెట్టాడో, ఈవెన్ మనమైనా సరే ఎప్పుడైనా సరే అలా ఆలోచన మొదలుపెట్టామో ఆటోమేటిక్గా నీకు నార్మల్ ఉన్న బాధ కంటే ఇప్పుడు ఎక్కువ బాధ నీకు ఎక్కువ అయిపోద్ది తెలుసా? చాలా సందర్భాల్లో మనం ఎక్కువ డిస్టర్బ్ అయిపోవడం కారణం ఏంటి తెలుసా? ఆ డిస్టర్బ్ అవ్వడం కారణము నిజంగా పరిస్థితి అంత డిస్టర్బ్డ్గా ఉన్నాయని కాదు, మనం చాలా ఎక్కువ ఆశపడతాం. మనం చాలా ఎక్కువ ఆశపడినప్పుడు, నువ్వు ఆశపడింది అది యాక్చువల్ చెప్పుకుంటే అది అనవసరమైంది కాబట్టి, అది జరగంది కాబట్టి నీకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి అలాగే చాలా బాధ అనిపించి అది చాలా ఎంత డిస్టర్బ్ అయిపోయాడు, ఆయన నెమ్మదే కోల్పోయాడు. ఇప్పుడు అందుకని దేవుడు యాక్చువల్గా ఇంత మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే చూడండి, ఇది ఈ రోజుల్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా ఈ విషయం. మన కొరకు మనం గొప్పతనాన్ని కోరుకోవడం, గొప్పతనం కొరకు పబ్లిసిటీ కోసం, ఫేమస్ అవడం కోసం ఆశపడి ఉంది చూసారా, ఇది ఈ రోజుల్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో మనం చాలా జాగ్రత్తగా, ఇది మన మైండ్ డిస్ట్రాక్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒళ్ళు కూడా ఫేమస్ అవడం చూస్తారు. అందుకనే నాన్న రకాలు ఏదో రకంగా ట్రై చేస్తారు, ఏదో ఒకటి. అది 10 మందికి ఉపయోగపడుతుందా లేదో కూడా పెద్దగా ఆలోచించు. ఈ రోజుల్లో డిఫరెంట్గా ఏదో చేద్దాము, ఏదో రకంగా మనుషులకు అటెన్షన్ రావాలి. అది నెగిటివ్గా అయినా సరే ఏదన్నా చేసి మనం 10 మంది మనం నోటీస్ చేయాలి, 10 మంది మనం గొప్పగా మాడుకో, నేనేంటో నా చుట్టూ ప్రతి వాళ్ళకి నా గురించి తెలియాలనుకుంటాం. ఇప్పుడు యాక్చువల్ ప్రపంచంలో ఇప్పుడు చాలా ఎక్కువ వెళ్ళింది. అందుకని చూడండి, చాలామంది ఇలాగ ఇన్స్టాగ్రామ్లో అట్లా రీల్స్ చేయడానికి వెళ్ళి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన చాలామంది న్యూస్లో కూడా మనం చూస్తాం చూసారా. అంటే ఒకసారి ఆలోచించాలంటే ఒక మనిషి అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఒకప్పుడు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అంటుండేది ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని, అవసరాలను బట్టి జ్ఞాపకం ఉండడం కోసం ఒకప్పుడు తీసుకున్నాను ఫోటోలు, వీడియోలు ఇవన్నీ. కానీ ఇప్పుడు దానికోసం ఫోటోలు ఎవరు తీయట్లేదు. ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం? ఫోటోలు, వీడియోలు అంటే పబ్లిసిటీ కోసం మనం తీస్తున్నాం. అది మన దగ్గర దాచుకోవడానికి కాదు. ఇప్పుడు ఫోటోలు ఎందుకు తెస్తాం, వీడియోలు ఎందుకు తెస్తాం? మన దగ్గర దాచుకోవడానికి కాదు, 10 మందికి చూపించుకోవడానికి తీస్తున్నాం అని. ఇప్పుడు 10 మందికి చూపించుకోవడానికి. అంటే బేసిక్ ఎందుకు చెప్తున్నానంటే మాట, మనిషి యొక్క మెంటాలిటీ ప్రస్తుతం అంటే సమాజంలో మనిషి యొక్క మెంటాలిటీ ఎలా మారిపోయిందంటే, మనం ఏ చిన్నది చేసినా సరే 10 మందికి అది తెలియాలి అనుకుంటాం. ఏ చిన్నది చేసినా సరే 10 మందికి మనం తెలియాలనుకుంటాం. ఎందుకంటే చుట్టూ చాలామంది చూస్తాం, మనకంటే తక్కువ చదువుకున్నాడు, పెద్దగా దేనికి పని అనుకున్నాడు, సడన్గా ఆడు ఛానల్ ఓపెన్ చేస్తే, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే సడన్గా ఫేమస్ అయిపోతాడు, టీవీలో కూడా కనబడిపోతాడు సడన్గా ఆ వ్యక్తి. కనబడేసరికి ఏం ఫేమస్ అయిపోయాడు అనుకుంటాం మనం, టీవీలో కూడా వచ్చేసాడండి అనుకుంటాం మనం. ఈరోజు చూడండి, ఈ రోజుల్లో 10 మందికి నీ గురించి తెలియడానికి, 10 మందికి నువ్వేంటో నీ పేరేంటో, అసలు నువ్వేం చేస్తావు తెలుసుకోవడానికి పెద్ద కష్టాన్ని అవసరమే, పెద్ద కష్టపడాల్సిన పని ఈ రోజుల్లో ఏమీ లేదు. సింపుల్, నువ్వు ఏదో మనుషులకి అటెన్షన్ పొందడానికి నువ్వు పెద్దగా ఏం పనికిరాని ఓ రకంగా చెప్పండి చండాలమైన క్యారెక్టర్ నువ్వు చేసినా సరే నువ్వేంటో సొసైటీకి ఆల్రెడీ తెలిసిపోద్ది. కొన్నిసార్లు ఇప్పుడు యాక్చువల్గా టీవీలో కూడా ఏం చేస్తారంటే, ఇలాంటి వాళ్ళు అందరూ చూస్తారని చెప్పేసి అలాంటి వాళ్ళని కూడా పిలిచేస్తారు. ఈ యూట్యూబర్స్ వాళ్ళు కూడా పిలుస్తారు. ఎందుకని? జనాలు వాళ్ళని చూడడానికి ఇష్టపడుతున్నట్టు పిలుస్తున్నారు. ఎందుకని? ప్రజలందరూ కూడా ఏంటంటే ఫేమస్ అయిపోవాలని ఒక ఆశ మనకి. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా చూడండి, ఇది కేవలము ప్రపంచంలో ఉన్నటువంటి విషయమే కాదు, ఇది చర్చస్లో కూడా ఉన్నటువంటి విషయమే. చర్చ కూడా మనం కూడా చాలా కార్యాలు చేస్తాం, మనకి ఫేమస్ అయిపోవాలని, మనకి ఎంతో కొంత పేరు వచ్చేయాలనుకుంటాం. అయితే చూడండి, ఇది నేను చెప్పేది ఇది భౌతికమైన విషయాలను కదా, ఆత్మ సంబంధ విషయాలు కూడా ఇది ప్రాబ్లం మనకి. ఇది ఇప్పుడు మనకున్నదే కాదు, యాక్చువల్గా బైబిల్ టైంలో కూడా ఉంది, అపోస్తల కాలంలో కూడా, ఆది సంఘంలో కూడా ప్రాబ్లం ఉంది. ప్రవచనాలు చెప్పే విషయంలో, భాషలు మాట్లాడే సందర్భాల్లో కూడా అక్కడ కూడా పోటీ తెలుసా. ఇది కొరింథీ సంఘంలో మనం చూస్తాం. ఇది
భాషలు మాట్లాడడం మంచి లక్షణం, మంచి ఆత్మీయత అంటే ఖచ్చితంగా మంచిదే, చాలా మంచిది. అది ప్రవచనాలు చెప్పడం మంచిదేనా అంటే ఖచ్చితంగా అది కూడా మంచిదే. ప్రవచించడం కూడా మంచి వరం, అది కూడా మంచిదే. కానీ మీకు తెలుసా, అదే సంఘానికి ప్రాబ్లంగా మారింది తెలుసా మీకు? ఇప్పుడు మనకి పెద్దగా అర్థం కాదు, ఎందుకంటే మనకి అలాగెవరు పెద్దగా ప్రవచించే వాళ్ళు అందరూ లేరు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అలా ప్రవచించే వాళ్ళు అపోస్తలుల కాలంలో కొరింథీ సంఘంలో చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నట్టు కాంపిటీషన్ వచ్చేసింది. వాళ్ళు ప్రవచిస్తుంటే వీళ్ళు ప్రవచిస్తున్నారు, వీళ్ళు భాషలు మాడితే పక్కన వాళ్ళ భాషలు మాడుతున్నారు. ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నేను కూడా మాట్లాడగలను అని అందరికీ తెలియాలి. ఇప్పుడు అందుకని వాళ్ళు చేస్తుంటే పౌలు యాక్చువల్గా దాని గురించి కఠినంగానే కొన్ని విషయాలు రాసి ఒక అధ్యాయం మీద దానికి కేటాయించి రాశాడు. అలా రాసిన ఏమన్నా తెలుసా, అది యాక్చువల్గా దాని గురించి భాషల గురించి వాటిని మాడుతూ సడన్గా మధ్యలో ప్రేమ గురించి మాట్లాడతాడు. ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీకు గనక నిజంగా కనుక ప్రేమ ఉంటే కనుక నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు, కానీ ఎంతసేపు నీకున్న దాన్ని నువ్వు చూపించుకోవడానికి ప్రయత్నము నువ్వు చెయ్యవు. ఇప్పుడు సపోజ్ నేను పాటలు బాగా పాడగలను అనుకుందాం. నేను విశ్వాసం ఉన్నాను, పాటలు బాగా పాడగలను. వాడు బేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, పాస్టర్ నాకు అప్పుడప్పుడైనా సరే కనీసం పాడడానికి నాకు ఇవ్వాలి. ఇందుకు నేను పాటలు బాగా పాడతాను, నేను పాడేది దేవుని మహింపరుద్దాం అనుకుంటానండి. ఇప్పుడు సపోజ్ ఆ మెంటాలిటీ మీకు ఉన్నప్పుడు నేను కనుక మీకు అవకాశం ఉండదనుకోండి, మీరు అనుకుంటారంటే నొక్కేస్తున్నారు అనుకుంటారు. టాలెంట్ ఉందండి కానీ నొక్కేస్తున్నారు అనుకుంటారు. కానీ అర్థం చేసుకోవాల్సి ఇక్కడ మనకి సంఘానికి ఏది క్షమవృద్ధి అది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మీకున్న టాలెంట్ నొక్కాల్సిన అవసరం నాకు. మనకి ఇక్కడ నిలబడినప్పుడు రెస్పాన్సిబిలిటీ నేను సిచ్యువేషన్ ఎలా చూస్తాను తెలుసు. నేను ఎలా చూస్తానంటే, నేను వాళ్ళకి అవకాశం వీళ్ళకి అవకాశం, వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు ఉండదు. నేను చాలాసార్లు చెప్పి చూస్తే మళ్ళీ సందర్భాన్ని చెప్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా నేను నిలబడినప్పుడు నేను పాడిన పాటైనా నేను చేసిన ప్రసంగం అయినా సరే నాకు తెలిసిన ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా కేవలం నాకు నచ్చింది కాబట్టి ప్రసంగం చేసుకుంది లేదు, నేను చేస్తుంది లేదు. ఎప్పుడైతే నేను స్పెషల్ సాంగ్ పాడానా? ఎందుకని నేను పాడలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విషయం తెలుసు, ట్రై కూడా నేను పాటలు నడిపించగలను కానీ నేను పాటలు పాడలేను. నేను ఆరాధన నడిపిస్తాను కానీ పాటలు నేను పాడలేను. కానీ దాన్ని చేసామనుకోండి, బేసిక్గా నేను ఇక్కడ ఏదైనా చెయ్యాలని నాకు అనిపించినప్పుడు అది బహు సంఘానికి ఎంత మేలు చేస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది, అది అంతగా క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది మాత్రమే చూస్తాను. అది క్షేమాభివృద్ధి కలుగజేదన్నప్పుడు నేను దాని పెద్దగా నేను ఆలోచనే చేయను. ఎందుకంటే ఇక్కడ మన ముందు మీ గొప్పతనం నువ్వు 10 మందికి చూపించుకోవడానికి కాదు, నేను నా గొప్పతనాన్ని 10 మందికి చూపించుకోవడానికి ఇక్కడ మనం లేము. అందుకని చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కనుక ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఉండాలంటే మీరు ఎలా ఉండాలి తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తేనే నువ్వు కంఫర్టబుల్గా నువ్వు ఉంటావు. నీ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తేనే కంఫర్టబుల్గా ఉంటావు. మన గురించి ఆలోచించుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ నువ్వు నిలబడన్నావు, నువ్వు సరిగ్గా నువ్వు ఉండలేవు. చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి చూస్తే నేను మనశ్శాంతి కోల్పోయే రకంగా చెప్పాలంటే అలా మనం కూడా మనశ్శాంతి కోల్పోతాం. ఏదో తెలియనటువంటి ఒక బాధ లోపల నుంచి మళ్ళీ తినేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈయన అలాగా తన గురించి తాను గొప్పతనం గురించి ఆయన కోరుకున్నాడు, అంటే వెతుకుచూ ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. వెతుకుతున్నాడు, గొప్పతనం గురించి వెతుకుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అలా మనము గొప్పతనం గురించి మాత్రమే మనం ఆలోచించామో ఆటోమేటిక్గా మనం యాక్చువల్గా దేవుని గురించి పెద్దగా ఆలోచన చేయము. దేవుని గురించి పెద్దగా ఆలోచన చేయము. అప్పుడు దేవుని గురించి ఆలోచన చేయనప్పుడు దేవుని గురించి మనం ఇక్కడ రాము, మనమే గొప్పతనం చూపించుకోవడం మనం వస్తాం. అప్పుడు మనం గొప్పతనం చూపించుకోవడానికి వచ్చినప్పుడు అది కనుక మనకు అవకాశం దొరకలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఖచ్చితంగా మీరు ఎవరన్నా సరే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. మీకు ఖచ్చితంగా అది ఇబ్బందిగానే మీకు అది అనిపిస్తుంది. ఇప్పుడు దానికి చెప్తాను చూడండి, ఇది రేపైతే భౌతిక విషయాలు కదా, ఆత్మీయ విషయాలు కూడా చాలా సందర్భాల్లో చాలామంది విశ్వాసులు సంఘాలు మారిపోవడం కానీ అలగడం కానీ పాస్టర్ మీద అలగడం కానీ ఇవన్నీ కూడా కొన్ని నేను చెప్పేది ఆత్మీయ విషయాల పట్ల కూడా చెప్తాను. ఇది కేవలం భౌతిక ఇక్కడ నిలబడి పాటలు పాడడమనే కదా, ఇవన్నీ ఆత్మీయ విషయాలు కూడా, ఆత్మ సంబంధ విషయాల్లో కూడా చాలామంది అలిగినటువంటి వారు విశ్వాసాలు చాలామంది ఉంటారు. మళ్ళీ చాలా సందర్భాలు ఏంటంటే పాస్టర్ గారు బ్రతిమాడుకోవాల్సి వస్తుంది. అలా చాలామంది ఉంటారు. అలాగా ఎందుకని ఎందుకు అలా ఉంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అనుకుంటున్నాం, మనం ఒకటి చేస్తున్నాను, నేను చేసేటప్పుడు నా గురించి 10 మందికి తెలియాలనుకుంటున్నాం. కానీ చూడండి, ఇక్కడ మనకున్న అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే యాక్చువల్గా బైబిల్ ప్రకారం చూసుకుంటే బైబిల్లో మనం కొన్ని కార్యాలు చేసినప్పుడు చేసే విధానం బైబిల్ చాలా సందర్భాల్లో మనం చెప్తుంది. నువ్వు చేసినప్పుడు యాక్చువల్గా నువ్వు 10 మందికి కనబడాలని నువ్వు చేయదని బైబిల్ యాక్చువల్గా మనకి చెప్పింది. అది కేవలం భౌతికమైన క్రియలే కాదు, నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు 10 మందికి కనబడమని చేయాలని కాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కూడా
10 మంది కనబడను చేయొద్దు అన్నాడు దేవుడు. అంటే దేవుడు కనబడే విషయంకి వస్తారు దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు ఒకసారి ఆలోచించాను. నేను చెప్పి ఉపవాసం గురించి, ఉపవాసం చేసినప్పుడు కూడా మనుషులు కనబడకూడదు అన్నాడు దేవుడు. దాంట్లో ఒకసారి ఆలోచించండి. అంటే కొన్నిసార్లు క్రిస్టియన్స్గా మనము దేవుని నమ్ముకుని మనం చెప్పుకుంటూ ఒక్కోసారి ఏంటంటే ఆత్మీయంగా ఉన్నాం అనుకుంటూ కూడా ఒక్కోసారి ఎంతగా మన సొంత ప్రయోజనం మనం వెతుక్కుంటామంటే కొన్నిసార్లు మనం చేసేటప్పుడు దానివల్ల మనుషులు మనల్ని చూసి మెచ్చుకోవాలని మన గురించి గొప్పగా మాట్లాడాలి కొన్నిసార్లు మనం అనుకుంటాం. అది యాక్చువల్గా ఒక్కోసారి ఎంతగా దిగజారిపోతామంటే మనం యాక్చువల్ బైబిల్లోనే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఉపవాసం ఉన్నప్పుడు కూడా అది మనుషుల మెప్పు కోసం మనం చేసేస్తాం అంటే ఒక్కోసారి మనుషుల మెప్పు కొరకు కూడా చేస్తాం కొన్నిసార్లు ఉపవాసం నేను చెప్పేది. మనకి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఉపవాసం కూడా కొన్నిసార్లు మనుషుల మెప్పు కోసం చేసేంతలాగా క్రైస్తవులన్న మనం కొన్నిసార్లు దిగజారిపోతామంట పేరు ప్రఖ్యాతల కోసం. ఇప్పుడు అందుకని చూడండి, ఈ రోజుల్లో నేను చెప్తే ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటంటే మనం 10 మంది మనం గుర్తించకపోతే మనం ఏదో లాస్ ఏమైపోతాం అనుకుంటాం. మనం ఏమీ లాస్ అవ్వం. మనం ఆ ఫీలింగ్ మనం పెట్టుకోకూడదు. 10 మందికి నువ్వు తెలియాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. 10 మంది మనం తెలియాల్సిన అవసరం మనకి లేదు. మనం దేవుడు ఏదైనా మనకు అప్పచెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మనకి 10 మందికి మనం చేసిన విషయం చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే పబ్లిసిటీ కోసం నేనైతే యాక్చువల్గా నేను గొప్ప కోసం చెప్తున్నాను. అసలు వెతకను దాని గురించి. నేను చేసేది చెప్పుకోను కూడా. నేనేం చేస్తాను, ఇక్కడ మీలో చాలామంది కూడా నేను చేసే కొన్ని మీకు తెలియని కూడా తెలియదు యాక్చువల్గా నేను చేసేవి. కానీ కొన్ని చేస్తాం. ఎందుకు చేస్తాం? అక్కడ మనకు పని ఏం తెలియదు చూడాలి తప్ప మనకి పని చేసాం పబ్లిసిటీ మనకు వచ్చిందో లేదో కాదు. కొంచెం అనుకుంటాం చేస్తున్నా కదండి చెప్తున్నాం అనుకుంటాం. నువ్వు చేస్తున్నా సరే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడన్నా ఆయా సందర్భాల్లో ఎప్పుడన్నా ఒకవేళ అవసరమైతే ఎంకరేజ్మెంట్ కోసం చెప్పుకోవచ్చు. కానీ చెప్పుకోవాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యాక్చువల్గా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఎలాంటి వాస్తవంలో మనం బ్రతకాల్సి ఉందంటే యాక్చువల్గా కాలం త్వరగానే ముగించిపోద్ది. ఓ టైం వచ్చినప్పుడు మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఆల్రెడీ ఇస్తాడు. అలా బయలు చేస్తున్న మాట నేను త్వరగా రాబోతున్నాను ఆయన చెప్పాడు. అంటే పెద్ద టైం ఎక్కువేమీ పట్టదు. మనం కష్టపడిన ప్రతిఫలం రావడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. అప్పుడు ఏమంటే తెలుసా, నువ్వు మనుషులకు మెప్పు కోసం మనుషులు నీకు గొప్పగా మాట్లాడని ఈ భూలోకంలో ఈరోజు ఉండి నువ్వనే రేపు చచ్చిపోవచ్చు, లేదంటే నువ్వు ఎవరి నుంచి మెప్పు కోరుకుంటున్నావో వాళ్ళని రేపు చచ్చిపోవచ్చు. ఎలాంటి సున్నితమైనటువంటి ఈరోజు రేపు గ్యారెంటీ లేని మనుషుల మధ్యన ప్రపంచం మధ్య ఉంటూ కూడా ఈరోజు మనం మెప్పు కోసం మనం ట్రై చేస్తున్నాం. అంటాను నిజంగా కనుక మనం పేరు ప్రఖ్యాతను సంపాదించుకోవాలనుకుంటే ఈ భూమి మీద కాదు, పరలోకంలో దేవుడు మెచ్చుకోవాలని మనం ఆలోచన చేయాలి. ఈ భూమి మీద కాదు. ఎక్కడ వెతుకుతున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నావు అని అర్థం. మనం ఎక్కడ వెతకాలంటే ప్రపంచంలో కాదు వెతకాల్సింది, పరలోకంలో మనం వెతకాలి. ఇదేంటంటే నిజంగా చూడండి, అలా వెతుకుతున్నాడు కాబట్టి దేవుడు యాక్చువల్గా ఇంత మాట్లాడుతూ ఆ మాట అన్నాడు, నువ్వు వెతుకుతున్నావా, అలా వెతకద్దు, అది మానుకో అని దేవుడు చెప్పాడు బారూక్ అనే వ్యక్తికి. అందుకని నన్ను చూడండి, ఈ విషయం మనం చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడైతే అలా వెతికామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్గా నీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటంటే నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావు. అలా డిస్టర్బ్ అవ్వకుండా కూడా పరిస్థితులు అలా సరే కంఫర్టబుల్గా బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటే ఇలాంటిది ఎక్కువగా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ వెతకాల్సిన అవసరం వీటి గురించి లేదు. అది వదిలేసాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీగా మనం బ్రతకచ్చు. ఇక్కడ దేవుడు వ్యక్తితో అది మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, చేతి నేను ముగిస్తాను. వెతకవద్దు. చూడండి 5వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతాను. చూడండి, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూసారా, అది దేవుడు అన్నాడంటే నువ్వు వెతకద్దు అని మాడుతూ నువ్వు దేనితో హ్యాపీ ఫీల్ అవ్వాలో తెలుసా? ఇంత వినాశనం మధ్యలో అందరూ నిర్మూలమైపోతున్న వారి మధ్యలో నేను నీకు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను. చూసావా, నువ్వు దాన్ని ఎందుకు నువ్వు చూడట్లేదు, నువ్వు దాని మీద నువ్వు మైండ్ పెట్టలేదు. నువ్వు పేరు ప్రఖ్యాత సంపాదించి చచ్చిపోయావు అనుకో, దిగుచు 2 రోజులు మాడుకుంటారు, 3 రోజు ఎవరో పెద్దగా పట్టించుకో ఈ రోజుల్లో. ఎందుకంటే ఇవన్నీ కూడా చూడండి, ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాత అంటే స్థిరంగా పెద్దగా ఎవరికి ఉండవు ఈ రోజుల్లో. ఎందుకంటే అలా ఒక ఊపులోకి వస్తుంది, అది వెళ్ళిపోద్ది. సడన్గా ఒక టైంలో బాగా ఊపి వచ్చి చాలామంది అందరికి ఒకవేళ అనుకుందాం, నా గురించి అందరికీ తెలిసిపోయినా, ఒకవేళ సడన్గా యూట్యూబ్ ద్వారా తెలిసిపోయినా ఎక్కువ కాలం ఉండదు. తెలుసు, అది యూట్యూబ్ ద్వారా తెలిసి ఎక్కువ కాలం ఉండదు. అందుకని సోషల్ మీడియాని చాలా తక్కువగానే అర్థం చేసుకుంటాను. దానికి అంత ఎక్కువ వెయిట్ అవును. ప్రసంగాలు 10 మందికి వెళ్ళాలి కాబట్టి యూట్యూబ్ అది. అందులో ప్రసంగం మరి ఎవరో 10 మందికి తెలియడానికి కాదు, ప్రసంగాల కోసమే.
అందుకని ప్రసంగాలు తప్ప ఇంకేం అందులో పెట్టం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకేది అందులో ఉండదు. ఎందుకని కేవలం ప్రసంగం గురించి మాత్రమే ఆ పర్పస్ ఉంది. నేను దాని వరకే దాన్ని చూసాను, దానికి మించి వేరే చాలామంది చేస్తున్నా సార్, నేనైతే అవన్నీ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే అది అంతవరకే వాడాలన్నది నేను ముందే ఫిక్స్ అయ్యాను. అది స్టార్ట్ చేసినప్పుడు ఫిక్స్ అయ్యాం, అంతవరకే, చివరి వరకు కూడా అంతవరకే దాన్ని వాడతాం. అందుకని దాని ఎందుకు ఒకరిని సడన్గా పేరు వస్తుంది అనుకున్నాం, ఒకవేళ పేరు వచ్చినా అది ఎక్కువ కాలం యాక్చువల్గా నిలబడదు. ఎందుకంటే వాటి ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు అలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి అవి. అందుకే వాటి గురించి పెద్దగా ఆలోచన చేయకూడదు. ఇక్కడ అలా వెతుకుతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఇంకా జరిగేది చాలా చాలా ఉంది, ముందు ఇంకా చాలా జరుగుతుంది, ముందు ఇంకా చాలా నేను చేయబోతాను అన్నాడు దేవుడు. అంటే నేను తీర్చాను, అది అయిపోయింది అనుకున్నాను, ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి. అప్పుడు నువ్వు వీటన్నిటి మధ్యలో నీ ప్రాణాన్ని నేను కాపాడుతూ వస్తున్నావు కదా, అది విలువైందిగా అనుకోకుండా నువ్వు సజ్జీలు ఉన్నందుకు నువ్వు విలువైంది అనుకోకుండా నువ్వు ఎందుకు పేరు ప్రఖ్యాతలు కొంచెం వెతుకుతున్నావు? నీ ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను కదా, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచన చేయవు? నేను బతికించానంటేనే దోపుడు సొమ్ము దొరికినంత సంతోషించాలి. నువ్వు దోపుడు సొమ్ము దొరికిన నీ ప్రాణాలను కాపాడుతున్న అర్థం ఏంటో తెలుసా? అంటే నువ్వు గొప్ప అనుకోకుండా సడన్గా గొప్ప నిధి నీకు దొరికినట్లే, నువ్వు ప్రాణం కాపాడుకుంటే నీకు నిధి దొరికినట్టే, నీకు అంతగా నువ్వు సంతోషించాలని దేవుడు చెప్తున్నాడు. కొనాల్సి మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు మన దగ్గర లేని దాని గురించి ఎక్కువ మనం ప్రయాసపడతాం. దేవుడు మనకి ఏం చేస్తాడు దాని గురించి పెద్దగా మనం ఆలోచన చెయ్యం. ఇక్కడ దేవుడు బారూక్ అనే వ్యక్తికి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు సంతోషించిన విషయం చెప్తున్నాను, నేను నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను చూసావా, నేను నీకు ఇచ్చే గిఫ్ట్ అదే, చాలా పెద్ద గిఫ్ట్ అదే, నీ ప్రాణాన్ని నేను ఎరిమియాతో పాటు నేను నీ ప్రాణాన్ని కాపాడుతాను చూసావా. ఇంతవరకు నువ్వు సజీవులుగా ఉన్నావు, ఇంతవరకు నువ్వు బ్రతుకున్నావు చూసావా. చాలామంది నిర్మూలమైపోతున్నారు, కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను, దోపుడు సొమ్ము దొరికిన నేను ప్రాణాన్ని నేను నీకు ఇస్తున్నాను కదా. అది కనుక నువ్వు ఆలోచిస్తే నువ్వు చాలా హ్యాపీగానే ఉంటావు. ఎందుకు నువ్వు వీటి వెనకాల వెళ్తున్నావు? ఎందుకు పేరు ప్రఖ్యాత నువ్వు ఆలోచన చేస్తున్నావు? అదేమీ అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అందుకని చూడండి, అందుకే అధ్యాయం చిన్నదైనా సరే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతులను బట్టి చూసుకుంటే సంఘాల్లో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మరి చర్చకు వచ్చినప్పుడు నేను కనబడాలి అని ఎప్పుడు మీరు అలాగా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు కనబడాలిగా, మీ గురించి పెద్ద డిస్కషన్ జరగదు. ఎందుకు జరగదంటే ఎవరు మిమ్మల్ని నొక్కడం ప్రయత్నం కాదు, అవసరం లేదు. ఎవరి గురించి ఇక్కడ మనం దేవుని గురించి తప్ప మనుషుల గురించి మాట్లాడి ఇక్కడ మనం నిలబడలేము, దేవుని గురించే మాట్లాడతాం. ఎందుకంటే మనం అందరి గురించి మాడుకొని దేవుడి గురించి మాడుకోకుండా ఉంటే యూజ్ ఏముంది? దేవుని కంటే మనుషులను గొప్పగా సన్మానిస్తూ మాడుతుంటే యూజ్ ఏముంది? అందులో అన్నిటికన్నా గొప్పవాడు దేవుడు. మనం ఆయన్ని కనపరచాలి, ఆయనే మనకి కేంద్రం అవ్వాలి, ఆయనే మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. ఆయన పేరు అందరికీ కనబడాలి, మన పేర్లు కాదు. అని చూడండి, ఇది చాలా టెంప్టింగ్ ఉంటుంది మనకి ఈ రోజుల్లో చాలా టెంప్టింగ్. ఇది చాలామంది ప్రతి ఊళ్ళో ఏంటంటే ప్రతిదీ చెప్పుకుంటున్నప్పుడు, ప్రపంచానికి చెప్తున్నప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు కదా, చేసింది చెప్పుకుంటాం కదా అనుకుంటాం. నంటని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. జస్ట్ ఒకసారి ఆలోచన, నిజంగా ఎర్మియా అన్నాడు చూసారా, ఎర్మియా ఇప్పుడు అలాగ ఆలోచించలేదు. ఎర్మియా ఇప్పుడు అలాగ ఆలోచన చేయలేదు. అక్కడ యూదా పట్టణం పాడైపోతున్నా సరే ఎర్మియాకి బాధ అనిపించింది, కానీ ఇంత బాధ ఎర్మియా లేదు. ఈయనకి ఎందుకు ఇంత అధిక బాధ అయ్యిందంటే ప్రాబ్లం ఇదని దేవుడు గ్రహించాడు. కానీ ఇంకో విషయం చెప్పాలని ముగిస్తాను. దేవుడి మాట చెప్పాడు కదా, ఇంతకీ తర్వాత ఆయన మారాడా లేదా అంటే నేను అనుకుంటే బహుశా ఖచ్చితంగా ఆయన మారే ఉంటాడు. అందుకని ఈయన గురించి బైబిల్ ఇప్పుడు మనకి పాజిటివ్గా మనకి ఉంది. ఇవి తెలుసా, ఆ రోజు అంత ప్రయాసపడ్డాడు కదైనా, గొప్పతనాన్ని వెతుకుడు, తన గురించి అందరికీ తెలియాలని వెతుకుతున్న ప్రయత్నం చేశాడు కదా. వెంటనే బహుశా అది దేవుడు చెప్పాడు కదా ఆపుకొని ఉంటాడు. కానీ నిజంగా గొప్పతనం పోయిన దానికి ఎంత గొప్పతనం వచ్చింది చెప్పనా? ఆయన చచ్చిపోయి వెళ్ళిపోయాడు, 2000 సంవత్సరాలు పైన గడిచిన తర్వాత ఈరోజు ఇక్కడ మన చర్చలో నిలబడి బారూక్ అనే వ్యక్తి గురించే ఒకరోజు మాట్లాడుకున్నాం మనం. ఇర్మియా గురించి కాదు, బారూక్ అనే వ్యక్తి గురించి ఒక అధ్యాయం బైబిల్లో దేవుడు ఆయనకి కేటాయించాడు, ప్లేస్ ఇచ్చాడు. కేవలం బారూక్ అనేటువంటి ఇర్మియా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం మనం. ఆలోచన దీన్ని బట్టి ఏమంటానంటే, ఈయన గురించి దేవుడు రాసి ఉంచాడంటే అనుకుంటాను, ఆ మాట చెప్పిన తర్వాత బహుశా ఆయన అలా వెతకడం బహుశా ఆయన మానేశాడు కాబట్టి పేరు ప్రఖ్యాతలు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు పోయినాయి అంటే పోలేదు. ఎందుకు తెలుసా? ఈరోజు ఆయన చచ్చిపోయి 2000 సంవత్సరాలు గడిచిపోయింది, పైన అయిపోయింది, 2000 సంవత్సరాలు దాటేసింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఆయన గురించి. ఇప్పుడు అంటాను, ఒక సపోజ్ అనుకుందాం, ఈయన పరలోకంలో కూర్చొని ఈరోజు ఈ ప్రసంగం వింటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో తెలుసా? ఎందుకంటే నా గురించి కూడా ఒకరు ప్రపంచం చచ్చిపోయి 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత నా గురించి కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇదే కదా శాశ్వతమైనది.
ఇదే కదా మనకి కావాలి. నువ్వు బతుకున్నప్పుడు నీకు పేరు అవసరం అవసరం, చచ్చిపోతా నీ పేరు వచ్చినా అది ఇతరుల బ్లెస్సింగ్. అది నేను చాలా సందర్భాలు నేను అప్లోడ్ చెప్తుంటాను, ఈ యూట్యూబ్ గురించి మాట్లాడడం అంటాను. ఇప్పుడు పెద్దగా ఫేమస్ అవ్వని పర్లేదు, తర్వాత ఎప్పటికైనా చచ్చిపోయిన తర్వాత ఫేమస్ ఖచ్చితంగా అవుతుందని చెప్తాను. నేను చచ్చిపోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా. ఎందుకని అంత బహుశా కొన్ని విషయాలు కొంతమందికి తెలియడానికి అర్థం అవడానికి అంత టైం బహుశా పట్టచ్చు, అది జీవితకాలం దాటేయచ్చు. కానీ అప్పుడు కానీ సరే ఎవరో ఖచ్చితంగా గొప్పగానే తెలుస్తుంది. అప్పుడు అంటాడు ఇప్పుడు మనం బతుకున్న ఆ గొప్పతనం ఇప్పుడు మనం చూడాలి, ఇప్పుడే మనం వినాలని అనుకోవడంలో అర్థమే ఉండదు. కొంచెం మనకు దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలంటే నేను బతుకున్నప్పుడు కాకుండా చచ్చిపోయిన తర్వాత నా మంచితనం గురించి, నా గొప్పతనం, నా ప్రత్యేకత 10 మంది నా గురించి మాట్లాడుకుంటారు. అలా అనుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు చేశాను రేపు నా గురించి అందరూ మాట్లాడాలి అని అనుకోకూడదు. అదేంటంటే నువ్వు గొప్పతనం నువ్వు చాలా త్వరగా వెతికేస్తున్నావు. ఒకవేళ అంత త్వరగా వెతికి గొప్పతనం అంత త్వరగా వచ్చినా సరే అది త్వరగా అనేది పోద్ది. గొప్ప గొప్ప విషయాలు టైం పడుతుంది. ఈ రోజుల్లో ఫేమస్ అని పెద్ద విషయం కాదు. పిచ్చి పని ఒకటి చేసి రికార్డ్ చేసి పెట్టండి సోషల్ మీడియాలో, అందరూ డిస్కషన్ చేస్తారు నీ గురించి. పెద్ద విషయం పనికి వచ్చి చూస్తాను, పిచ్చి పనులు చేసినా చాలు, పిచ్చి పని చేసినా చాలు. ఎవరినో ఒకరిని తిట్టండి, ఓ పొలిటీషియన్, ఒక సినిమా హీరో ఎవరో ఒకటి తిట్టండి, ఒక్కరోజు తెలిసిపోతుంది నువ్వు ఎవరు అన్నది చాలామందికి, ప్రపంచానికి. పెద్ద పనిరాని విషయమే, కానీ అందరూ తెలిసిపోయింది. చాలామందికి అదే కావాలి. అందుకే కొన్నిసార్లు చాలామంది అలా నెగిటివ్గా కూడా పబ్లిసిటీ తెచ్చుకుంటారు, ఎందుకంటే అది కావాలి చాలామందికి. కానీ చెప్పిన యాజ్ క్రిస్టియన్గా మనకు అది అవసరం లేదు. మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే, మనకు దేవుని మీద ఘనపరిచేటువంటి దేవుని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే, నువ్వేం నమ్మాలంటే నేను కష్టపడతాను, ప్రతిఫలం దేవుని చేతుల్లో పెడతాను. పెట్టినప్పుడు దేవుడు నమ్మదైనటువంటి వాడు కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు రావాల్సిన గంటను మనకి ఇస్తాడు. బహుశా నువ్వు చూస్తావా లేదా తర్వాత ఇష్టం, కానీ ఖచ్చితంగా రావాల్సిన గంట ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చే తీరుతాడు. బారుక్ ఎలా వచ్చిందంటాను నేను కూడా. ఎరిమియా కూడా ఖచ్చితంగా, ఎరిమియా కూడా బతుకున్నప్పుడు ఆయన పెద్దగా ఫేమస్ అవ్వలేదు. ఎరిమియా కూడా బతుకుడు ఎవరో పెద్దగా ఆయన ప్రసంగం చేశాడు, ఒక్కలేం లేదు, ఒక్కరు పెద్దగా మారుమనసు పొందడం మనం చూడం. ఓ రకంగా చూసుకుంటే ఎరిమియా యొక్క పరిచర్య ఒక రకంగా ఫెయిల్యూర్లా ఉంటుంది, ఎందుకంటే ఎవరు పెద్దగా వినలేదు, ఎవరు పెద్దగా మారలేదు. కానీ మనం ఈరోజు ఎరిమియా గురించి మనం ఆడుకుంటున్నాం, ఎరిమియా గొప్పతనం మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. వాళ్ళకి రోజు అర్థమైంది ఎరిమియా గొప్పతనం, వాళ్ళకి అర్థమైందా అంటే ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ అర్థం ఏంటంటే చాలా సందర్భాల్లో నీ ప్రత్యేకత ప్రపంచానికి అర్థం కాదు. అందుకనే మనం ప్రపంచం వెనకాల మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని మనం వెంటాడాల్సిన అవసరం మనకి లేదు. మనం దేవుని వెంటాడుతూ ఉండాలి. అలా అనుకుంటే బహుశా దేవుడు అలా మాట్లాడిన తర్వాత బహుశా నాకు ఖచ్చితంగా బారుకు మారే ఉంటాడేమో. అందుకని దేవుడు పాజిటివ్గా దీని గురించి రాసి ఉంచాడు. నువ్వు మారు, నువ్వు గొప్పతనం వెతుకుతున్నావు, దాన్ని వెతకద్దు. ఇవి తాత్కాలికమైన దానికి ఇంకా తర్వాత ఇంకా చాలా వినాశనం జరగబోతుంది, చాలా చాలా భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అవన్నీ అంత అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఊరిని ప్రాణం పోయిన పరిస్థితులు ఉన్నప్పుడు నేను నీ ప్రాణాన్ని కాపాడుతూ వస్తున్నాను కదా, దోపుడు సొంత నీ ప్రాణాన్ని కాపాడుతాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించు అని దేవుడు చెప్పాడు. బహుశా అనుకుంటా నన్ను ఆలోచించాడు, అందుకని నమ్మకంగానే ఎరిమియా దగ్గర అయినా ఉన్నాడు. అందుకని ఈరోజు మనం చూస్తున్నాం బారూక్ అనే వ్యక్తి గురించి. లేకపోతే బారూక్ అనే వ్యక్తి ఎవరు చెప్పండి, అసలు పెద్ద ఇష్యూ కాదు. బారూక్ అనే వ్యక్తి అసలు మనం తెలుసుకున్న అవసరమే లేదు. నేను కూడా బారూక్ అనే వ్యక్తిని గౌరవించాలనుకున్నాను కాబట్టి మొత్తం అంతా ఈరోజు అంతా ఆయన గురించి చెప్పాను. ఈరోజు లేకపోతే ఇంకో అధ్యాయం కూడా చెప్పొచ్చు, 46 అధ్యాయం కూడా చెప్పేయచ్చు. నేను ఇంటితో అంటున్నాను అనమాట, ఈయన గురించి ఒక అధ్యాయం కేటేద్దాం, పాపం చాలా కష్టపడ్డాడని. నిజం చెప్తున్నాను, ఈయన గురించి ఒక్కరోజు ఈయన గురించే చెప్దాం అనుకున్నా. ఎందుకంటే చెప్పుకో తగ్గట్టుగా నేను ప్రవర్తించాడు ఆ రోజున. అలాగే మనం ఖచ్చితంగా మనం నమ్మకంగా పనిచేసినప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా మనం దేవుని మహిమ కొరకు ఆలోచించి పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన రాజు ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అల్టిమేట్గా మన దేవుని ఎందుకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మన భూమి మీదకి వచ్చింది ఒక పర్పస్తో వచ్చాం, పేరు ప్రఖ్యాత సంపాదించుకోవడానికి కాదు. ఒక పని దేవుడు మనకు అప్పగించాడు, ఆ పని చేయడానికి భూమి మీద దేవుడు మనల్ని ఉంచాడు. ఆ పని నువ్వు నమ్మకంగా చేయలేకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టు, సంతోషంగా మనం పని చేసుకోలేకపోతే మనం ఫెయిల్ అయినట్టు. పేద ప్రఖ్యాతలు రావచ్చు, కానీ ఇంక నువ్వు ఫెయిల్ అయినట్టే. జస్ట్ ఇప్పుడు ఆలోచించండి, ఎర్మియా గురించి ఒకసారి ఆలోచించండి. ఎర్మియా లైఫ్ని ఫెయిల్యూర్ అని మనం చెప్పగలమా? ఎర్మియా లైఫ్ ఫెయిల్యూర్ అని మనం అనలేం. ఇప్పుడు మనం అనలేం ఖచ్చితంగా. బహుశా ఆ రోజు చాలామంది అనుకుంటారు, ఎందుకంటే ఎర్మియాని బహుశా పెళ్ళిళ్ళు ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు నాకు తెలిసి ఎర్మియాని కానీ బారుగా ఎవరు పిలిచి ఉండరు. ఇంకేం పెద్ద ఫేమస్ కాదు. చాలామంది ప్రధానులు, చాలా గొప్ప గొప్పలు చాలామంది ఉన్నారు. ఆ రోజున అబద్ధ ప్రవక్తలు కానీ ప్రధానులు, బైబిల్ చూసాక చేస్తున్నారు ప్రధానులు, గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు, అందరికీ తెలుసు. అందరూ బహుశా వాళ్ళని పిలుస్తారు, పెళ్ళిళ్ళకి, ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళని పిలుస్తారు, ఇంకా ముఖ్యమైనటువంటి సందర్భాల్లో వాళ్ళని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఫేమస్. ఎర్మియా పెద్ద ఫేమస్ కాదు, బారుక్ పెద్ద ఫేమస్
కాదు. కానీ ఈరోజు మనం ఆ ప్రధానుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం యెరెమీయా గురించి మాట్లాడుకుంటున్నాం 45 వారాల నుంచి. అలాగే ఈ రోజున బారూక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుకున్నారు? ఎవరన్నా బారూక్ రోడ్డు మీద వెళ్తే, లేదంటే యెరెమీయా రోడ్డు మీద వెళ్తే, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈయన ప్రవక్తాన్ని ఎవరైనా గుర్తించగలుగుతారు? యెరెమీయాని గుర్తించలేరు. ఖచ్చితంగా గుర్తించలేరు. యెరెమీయా ఎందుకంటే అంత ఫేమస్ కాదు కాబట్టి ఆ రోజున. కానీ ఇప్పుడు అలాగే ఉన్నాడు యెరెమీయా అంటే, ఇప్పుడు అలాగే యెరెమీయా లేడు. ఇప్పుడు యెరెమీయా చాలా చాలా ఫేమస్. అప్పుడు ఎవరో పిల్లలేదు యెరెమీయాని, కానీ ఇప్పుడు అందరూ యెరెమీయా గురించి చదువుతారు. యెరెమీయా గొప్పతనం మనకి ఇప్పుడు చాలా అర్థమైంది. ఇంత 45 వారాల క్రితం మనకి యెరెమీయా గురించి ఏమీ తెలియదు. పెద్దగా ఏమి అన్నది ఒక ప్రవక్తను తెలుసు, పెద్దగా ఆయన పరిచయ విధానం ఏంటో, ఎవరి మధ్యన పరిచయం చేశాడు, ఎలాంటి పరిచయం చేశాడో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంత చదువుకున్న తర్వాత యెరెమీయా మీద మనకి గౌరవం పెరుగుతుంది. మనకి గౌరవం పెరుగుతుంది. ఎంత గొప్ప పరిచయం యెరెమీయా ఆ రోజున చేశాడు. పెద్దగా ప్రతిఫలం కళ్ళ ముందు కనున్నప్పుడు ఇంకొన వెళ్ళి మరలా ప్రసంగం చేస్తూనే వచ్చాడు. అది దానికి ఎంతో గొప్ప మైండ్ సెట్ ఉండాలి, ఎంత గొప్ప ఆత్మీయత యెరెమీయాకి ఉండాలి. అలాగే బారూక్ అయినా సరే, యెరెమీయా ఫేమస్ కానప్పుడు ఖచ్చితంగా బారూక్ కూడా ఫేమస్ కాదు. అది ఎవరు గుర్తించలేదు. కానీ ఈరోజు ప్రపంచం అంతా యెరెమీయాని గుర్తిస్తుంది. ఒకసారి దేవుడు ఒక గ్రంథాన్ని యెరెమీయా కేటాయించాడు. ఆ గ్రంథంలో బారూక్ అనే వ్యక్తికి ఒక అధ్యాయం దేవుడు కేటాయించాడు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, దేవుని దృష్టిలో యెరెమీయా అంతా గొప్పడు. మనుషుల దృష్టిలో కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా చాలా గొప్పడు. అంటే అర్థం ఏంటంటే, అర్థం చేసుకోండి, మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు. నేను మనుషులను గొప్ప అన్నారు కాబట్టి నిజంగా నువ్వు గొప్పడు అనుకోవద్దు. లేదా మనుషులను తక్కువగా అన్నారు కాబట్టి నిజంగా నువ్వు తక్కువవాడు అనుకో నువ్వు అనుకోవద్దు. మనుషుల కొలతతో కొలవద్దు. అలా కొలిస్తే మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చక్క దేవునిలో సాగుదాం. అందులో స్వార్థంగా మన గురించి ఆలోచించండి. ఎవరు కూడా ఆలోచిస్తే మీరు ఎక్కువ కాలం చర్చకి సంతోషంగా మీరు రాలేరు. కానీ అదే మనం దేవుని కోసం వచ్చామని అర్థం చేసుకున్నాం అనుకోండి, చర్చకి హ్యాపీగా రాగలుగుతాం. దేవుడు తనకు వాక్యం ద్వారా మనతో మాడతాడు, మన తృప్తిని ఇస్తాడు, మనకు సంతోషాన్ని ఇస్తాడు, మనకి నెమ్మదిని ఇస్తాడు. దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మన పేరు ప్రఖ్యాతుల కోసం చర్చిలో మనం లేము. చర్చకు వచ్చేది పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, మనం ఎవరో 10 మందికి తెలియడానికి కాదు. దేవుడు మనల్ని ఆ చోటు పెట్టాడు, ఆ చోటు నమ్మకంగా మనం అంతవరకు కొనసాగటానికి మనం ఇక్కడ ఉన్నాం. అది అర్థం చేసుకొని చనిపోయిన నమ్మకంగా మనం కొనసాగితే ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకలు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామము నాకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా బారూక్ గురించి తండ్రి దీనిని మేము తెలుసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా ఈ లోకంలో తండ్రి మేము కూడా తండ్రి ఆయా సందర్భాల్లో బారూక్ లాంటి ఆ బారూక్ వల్లే ప్రభా మేము కూడా బహుశా కష్టపడుతున్నాం కాబట్టి ప్రభా ప్రతిఫలంగా పేరు ప్రఖ్యాతుల కోసం బహుశా సంపాదించుకోవడం న్యాయమే కదా అని కొన్నిసార్లు అనుకుంటాం ప్రభా. కానీ స్వయంగా నీవే మాట్లాడే ప్రభా దాన్ని వెతకొద్దని నువ్వు సెలవిచ్చావు. నువ్వు వెతకొద్దన్నావంటే ప్రభా ఖచ్చితంగా కదా మా మంచి కొరకని మేము మిమ్మల్ని బట్టి ప్రభా మేము నమ్మి ఆ మాట నమ్మి ప్రభా వాటిని వెతకకుండా ప్రభా తండ్రి మేము ఎప్పు కొరకు మాత్రమే ప్రయాసపడ్డానికి మీరు ఇచ్చిన పని నేనే ప్రభు నమ్మకంగా శ్రేష్టమైన రీతిలో చేయడానికి వరకు మేము ప్రయాసపడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంఘంలో ప్రతి వారికి ప్రభా మనస్సును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ చిన్న పని చేస్తున్నప్పటికీ ప్రభా అది మీ కొరకేనటువంటి ఒక తలంపుతో సులాభం కొరకు కాక ప్రభా దేవుని రాజ్య వ్యాప్తి కొరకే అని పనిచేసేటువంటి ఆలోచన ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రభు సంఘంలో అనేక మందిని ప్రభు మీ తలాంతులతో నింపమని కూడా ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభు పరిచయ ద్వారా వాడబడ్డానికి సహాయం చేయండి. ఇది కేవలం తండ్రి సంఘం గొప్పతనం గురించి కాదు, మనుషుల గొప్పతనం గురించి కాదు ప్రభా. మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకే ప్రభు సంఘము ఉపయోగపడాలని ఆలోచనతో ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. తలాంతులతో నింపండి. ఈ పరిచయం ఇంకా శ్రేష్టంగా జరగడానికి ప్రభా అవసరమైనటువంటి ప్రభా అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. తలాంతుల వ్యక్తులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తలాంతులతో మీరు బిడ్డలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతివారు ప్రభా మీరు వారికి ఇచ్చిన తలాంతరం అంటే వారు భూమిలో కప్పెట్టకుండా విలువైనటువంటి పాత్రగా ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘం యొక్క మేలు కొరకు ప్రభా ఉపయోగపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు మంచి ఆలోచనల ప్రభా అటువంటి మంచి బుద్ధిని ప్రభా ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి మనస్పర్ధల ప్రభా ఏ ఒక్కరు లేకుండా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వీళ్ళందరూ మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఇంకా మరింతగా ప్రభు మీరు మాతో మాట్లాడి దీవించమని ప్రార్థిస్తున్నాం. మాకేం మాటలు అవసరం అంటే మాటలు మీరు దయచండి. లోకం యొక్క ప్రభావం మా పని లేకుండా
మీ ఆలోచనతో మా హృదయాలను, మా మనసును నింపమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతవరకు ప్రభు బిడ్డల తండ్రి ప్రయాసం అనుకోకుండా వాక్యాన్ని వినుండగా బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభావ సంతోషిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పని పాటలు మీరు తోడు ఉండండి ప్రభావ. వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి కార్యాలను సఫలపరచండి. బలహీనని మీరు బలపరిచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఇరుకులు ఉంటుంటే వారిని విశాలతలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ మేళ్ళను, మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ సమృద్ధిని ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ముఖ్యంగా ఈ రాత్రి ప్రభావ వాక్యం వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరందరినీ ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అతిశయుడా, బలవంతుడా, మహిమకు నీవే పాత్రుడా, ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే. నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీతి గలవి నీ మార్గములు, స్తుతి చెల్లింతు యేసురాజుకే, దేవుని గొర్రె